బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఈరోజు 408వ రోజులోకి ప్రవేశించాం. అంటే 408 రోజుల నుంచి మనం ఇక్కడ ఈ జూమ్ క్లాసులు నడుపుకుంటున్నాం. ఎంత చక్కగా ఎనర్జీ మనం చేకూర్చామంటే దీనికి 408 రోజుల నుంచి అలా ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంది మన జూమ్ క్లాస్‌లో. అందుకని ఎవరైతే మన జూమ్ క్లాస్‌లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా అన్ని రోజుల ఎనర్జీని తీసుకుంటారు చక్కగాను. అందుకని హాయిగా మనం ప్రతిరోజులాగా ఇవాళ ఒక అరగంట ధ్యానం చేస్తాం. ఇవాళ మనకొచ్చే విశిష్ట అతిథి గ్రేట్ ఫ్లూట్ మాస్టర్ గణేష్ గారు. గణేష్ అనే ఆయన చాలా ఫ్లూట్ ఎంత బాగానో అందరికీ నేర్పిస్తూ ఉంటారాయన. అలాగే ఆయన ఆ ఫ్లూట్‌తో మెడిటేషన్ చేయిస్తూ ఉంటారు. గ్రేట్ మాస్టర్ అన్నమాట. అందుకని అలాంటి మాస్టర్ ఈరోజు మన కోసం మరి సమయాన్ని కేటాయించుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆయన వచ్చి ఉంటే గనక మనం తీసుకుందాం. లేదంటే ఈలోపు ధ్యానంలో కూర్చుంటే ఆయన జాయిన్ అవుతారు. మనం ఈలోపు ధ్యానంలో కూర్చుందాం. హాయిగా స్థిర సుఖాసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళజోళ్ళుంటే తీసేద్దాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాసని, నిశ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస ఎలా లోపలికి వెడుతోంది, ఎలా బయటకొస్తోంది, ఎలా లోపలికి వెడుతోంది, ఎలా బయటకొస్తోంది. గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఆ గమనికే ధ్యానం. ఈ ధ్యానం కోసం మనం ఏమీ కష్టపడక్కర్లా. చాలా ఈజియెస్ట్ మెథడ్ మనకొచ్చింది. అందింది మనకి. మరి మనకింత గొప్పదైనటువంటి, ఇంత ఈజీ అయినటువంటి ఈ మెథడ్‌ని మనం తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. అంటే మనం శక్తితో ఉన్నప్పుడే ధ్యానం మొదలుపెట్టాలి. ఎప్పుడో పెద్దవాళ్ళమయ్యాక చేద్దాంలే, 60 ఏళ్ళొచ్చాక చేద్దాం, ఇప్పుడు ధ్యానం ఏంటి అని అనుకోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం శక్తితో ఉన్నామో అప్పుడే ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఆరోగ్యంతో ఉన్నామో అప్పుడే ధ్యానం మొదలుపెట్టాలి. అలా పెట్టినప్పుడు మనం ఎప్పుడూ ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉంటాము. శక్తివంతంగానే ఉంటాము. మన దగ్గరకు వచ్చింది అంటే మనం స్వీకరించాల్సిందే. హాయిగా కూర్చున్నాం. శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
మన దివ్యత్వంతో మనం ఏకమవుదాం. మనమే దైవాలం. ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుందాం, నేను దైవాన్ని కదా. మనకి ఏదైనా రావచ్చు, సమస్య రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఏదొచ్చినా సరే నేను దైవాన్ని కదా అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆ దైవత్వం మనల్ని చక్కగా లోపల అంతరంగంలో ఎలాంటి మార్పులు జరగాలో ఆ పరిష్కరించడానికి, ఆ సమస్య పరిష్కారం అవడానికి, ఆ హెల్త్ ప్రాబ్లం పరిష్కారం అవడానికి ఏ విధంగా స్పందించాలో అలా స్పందిస్తుంది. మనం స్పిరిట్ పని మీద వచ్చాం ఈ భూమి మీదకి. అంటే పరమాత్మ కార్యం మీద మనం వచ్చాము. ఒక దివ్య కార్యం మీద మనం ఈ భూమండలానికి వచ్చాము. అంతేగాని ఊరికే ఏమీ రాలేదు సుమా. ఎన్నో జన్మలు గతించిపోయాయి. అన్ని జన్మల్లోనూ మనం ఎన్నో కొన్ని అనుభవాలు పొందుతూనే ఉన్నాం. ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నాం. ఆ అనుభవాన్ని మనం స్పిరిట్‌కి సైతం పంపిస్తూనే ఉన్నాం. ఎవ్వరం తక్కువ వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరం కూడా పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతమైన ధ్యాన సాధన. అనంతమైన దివ్య శక్తిని స్వీకరిస్తున్నాం. ఒక ఘనకార్యం చేయడానికే ఈ భూమి మీదకొచ్చాం మనం. స్పిరిట్ యొక్క పని మీదే మనం ఈ భూమి మీదకొచ్చాం. అది ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆవలి వైపు వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఎంతో ఆనందం పొందుతున్నారు. అలాగే మనల్ని చూసి వాళ్ళు దుఃఖపడుతున్నారు కూడా. అయ్యో! వీళ్ళు స్పిరిట్ వర్క్ మీద వెళ్లి అంత ఘన కార్యం చేస్తూ కూడా మేము ఏం చేయలేకపోతున్నాం, మేము దీనులం, హీనులం అని బాధపడుతున్నారే. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారే. దుఃఖాల్లో, రోగాల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నారే అని వాళ్ళు మన కోసం బాధపడుతున్నారు. మనల్ని మనం గుర్తించుకోవట్లేకపోతున్నాము. అందుకే మనకిలా గుర్తుంచుకోవడానికే, మనల్ని మనం గుర్తు తెచ్చుకోవడానికే, మన దివ్యత్వాన్ని గుర్తు చేయడానికే మనకి సాధనలన్నీ కూడా శ్వాస మీద ధ్యాస అనే సాధన, అలాగే ఇలాగా ధ్యానం క్లాసులు జరగటం, ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. వీటి ద్వారా మనకు తెలుస్తుంది. ఓహో! మనం దివ్యులమా? మనం దైవాలమా? మనం అన్నీ చేయగలమా? అన్నీ సాధించగలమా? పరమాత్మ కార్యం మీద మనం వచ్చామా? అంత గొప్ప ఘనకార్యం చేస్తున్నాం మనం. మనం ఎందులోనూ తక్కువ కాదు అయితే. మనం అన్నీ చేయగలం. అన్నీ సాధించగలం అని మనలో మనకి ధైర్యం వస్తుంది. హాయిగా, ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మేడం నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తోంది. నమస్తే గణేష్ బాబు. అమ్మా నమస్తే. నమస్తే. అదే అందరూ ధ్యానంలో ఉన్నారు. చక్కగా మన ఓకే. కృష్ణ పరమాత్మ లాగా మాకు ఫ్లూట్‌తో ధ్యానం చేయించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదండీ? కూర్చున్నారు. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ఫ్లూటు మనకి వినిపిస్తారు మన గణేష్ సారు. అది వింటూ ధ్యానంలో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు 408వ రోజు నాయన మనది జూమ్. ఓహో! అద్భుతం. శృతి వినపడుతుందా శృతి? వినపడుతోంది. బానే ఉంది.
వినపడుతుందండి వాయిస్? ఫ్లూట్ వినబడుతోంది. ఫ్లూట్ వాయిస్ వినపడుతుందా? ఫ్లూట్ వాయిస్
హాయిగా కూర్చున్న వాళ్ళము కేవలం శ్వాస మీద చేస్తాం. సౌండ్ వస్తుంది బరక సౌండ్ లాగా కొంచెం గరగరమని సౌండ్ వస్తుంది సైడ్ నుంచి. ఒకవేళ కొంచెం దూరం ఇప్పుడండి ఇప్పుడు బాగానే ఉంది. ఓకేనా?
హాయిగా కూర్చుని ఉన్న వాళ్ళము ఆఖరి 10 నిమిషాలు ససేబ్రా కళ్ళు తెరవరాదు. లోకా సమస్త సుఖినో భవన్ అనే చక్కటి భావాన్ని హృదయంలో నింపుకుంటున్న వాళ్ళు డోంట్ ఓపెన్ యువర్ ఐస్. శ్వాసానుసంధానం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. ఆత్మధర్మం విరాజిల్లుతున్న వాళ్ళము ఆఖరి 5 నిమిషాలు ససేబ్రా కళ్ళు తెరవరాదు.
ఓకే ఫ్రెండ్స్, చక్కగా అందరూ ఆఖరి ఒక కూడా నిమిషం. ఒక్క నిమిషం పాటు అలాగే మౌనంగా ధ్యానంలో ఉందాం.
ఓకే. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మరి మనకి ఈరోజు విశిష్ట అతిథిగా శ్రీ గణేష్ సార్ వచ్చారు. ఆయన ఫ్లూట్ మాస్టర్. అద్భుతంగా ఫ్లూట్ ఆయన వాయిస్తూ ఎంతో మందిని అలరిస్తూ ఉంటారు. మరి అలాంటి మాస్టర్ ఈ రోజు మన కోసం సమయాన్ని కేటాయించుకుని మన కోసం వచ్చి ఉన్నారు. వారికి మనం ఘనంగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆయనకు ఆహ్వానం పలుకుదాం. ఓకే గణేష్, మీరు చెప్పండి. ఇంకా ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు మహా అద్భుతమైన రోజు. గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. ఈ రోజుకి ప్రతిరోజు అద్భుతమైన రోజే, కానీ ప్రతి మూమెంట్ మనకు అద్భుతమైన మై డియర్ ఫ్రెండ్స్. ఒక మహానుభావుడు ఒక పాట పాడారు, మనందరికి తెలుసు, భలే మంచి రోజు పసందైన రోజు అని. ఎవరైతే తన జీవన మాధుర్యాన్ని, ఎవరైతే తాను పరిపూర్ణంగా తెలుసుకుంటాడో వాడు ప్రతి మూమెంట్ పసందైన రోజే, ప్రతిరోజు పసందైన రోజే. కనుక ఈరోజు మనకున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకుందాం. మరి ఏదైతే మనల్ని తరింపజేస్తుందో ఈ జీవితంలో, ఆ తరింపజేసే నౌక మనం ఎక్కాం. ఏంటయ్యా మనల్ని తరింపజేస్తుందంటే, ఎంత అద్భుతంగా చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక భజ గోవిందం భజ గో కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక అన్నాడు. మరి ఈ కంటికి కనిపించే నువ్వు ఏదైతే ఈ యొక్క భౌతికమైన సుఖాలు నువ్వు గొప్పగా భావిస్తున్నావో, అంటే ఈ కాంతము, కనకము, ఈ బయట దొరికే సమాజంలో గౌరవము, అన్నింటినీ కూడా గొప్పగా భావిస్తున్నావో, అవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు చింతనిస్తాయి. చింత అంటే దుఃఖం. కాతే కాంత ధనగత చింత, ఈ కాంతము, కనకము, ధనము, గౌరవము అన్ని, ఈ కంటికి కనిపించే అన్ని ఏదైతే నువ్వు గొప్పగా భావిస్తున్నావు అవన్నీ కూడా. కానీ ఏంటయ్యా నిన్ను తరింపజేస్తుందా అంటే, మరి భవతి భవానవ తరణే నౌక అన్నాడు. అంటే ఈ భువర్ సువర్ లోకం నుండి బయటపడేసే నౌక ఏమిటాయంటే సజ్జన సాంగత్యం అనే నౌక. మరి అలాంటి నౌకని ఏర్పాటు చేసిన మన ఏలూరు రాధా మేడం గారు ఒకసారిగా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం, ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ రోజు మనందరి కలయికి ఈ యొక్క నావలో మనందరూ ప్రయాణం చేయడానికి మరి కారకురాలు ఎవరో ఒకరు చేస్తారు, ఏదో సృష్టి. కానీ ఆ సృష్టిని ఎవరైతే చక్కగా మరి తెలుసుకుని ఉపయోగించుకుంటారో వాడు ధన్యుడు అవుతాడు జీవితంలో. ఇవాళ ఈ యావత్ సృష్టి, యావత్ ప్రపంచం అద్భుతంగా ఉంది. ఈ సృష్టి అంతా అద్భుతంగా తయారు కాబడి ఉంది. కానీ ఈ సృష్టిలో మనం ఎలా జీవించాలో తెలుసుకుని అలా జీవిస్తే జీవితము అమృతతుల్యం అవుతుంది. ఈరోజు ధ్యాన అమృతం అని పెట్టారు టైటిల్, ధ్యానామృతం. మరి కనుక ఈరోజు అసలు అమృతం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అలా ఆ అమృతాన్ని మనం గ్రోలదాం ఇవాళ. ఎందుకంటే ఒక మహానుభావుని అడిగారు, అసలు జీవితానికి లక్ష్యం ఏమిటండి అని అడిగితే ఆయన ఏమన్నారంటే, జీవితానికి లక్ష్యం ఏంటంటే హాయిగా జీవించడమే జీవిత లక్ష్యం, ఏ లక్ష్యం లేకుండా ఉండడమే జీవిత లక్ష్యం. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అది దేనికోసం ప్రవహిస్తుంది? అది ప్రవహించడం దాని పని అంతే, ప్రవహిస్తుంటుంది. దాంట్లో దానికి రకరకాల ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి, అయినా సరే అట్ని ఛేదించుకొని అది వెళుతూ ఉంటుంది అనమాట. ప్రవహించడం దాని పని. అలాగే ఒక జీవుడి యొక్క పని ఏమిటంటే ఈ భూమండలంలో జీవించడమే. కానీ ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది జీవితాన్ని నటిస్తున్నారు, బ్రతికిస్తున్నారు? ఇవాళ ఆ విషయాల మీద మనం చక్కగా మన అవగాహన పంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇవాళ అందరిది ఒకటే లక్ష్యం. ప్రతి మనిషి అనుకుంటాడు పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, నేను హాయిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, మెరుగైన ఆర్థిక స్తోమతలో చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి, సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి, నేను శభాష్ అనిపించుకోవాలి, హాయిగా జీవించాలి, శాంతిగా జీవించాలని. కానీ నిజానికి ఇక్కడ చూస్తే ఈ భూమండలంలో అన్నిటికన్నా గొప్పదైన జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకంటే ఒక మనిషే తను పరిపూర్ణంగా తెలుసుకొని మళ్ళీ గొప్పగా వికసించడానికి ఉన్న ఒక అవకాశం ఒక మానవ జన్మకే ఉంది.
అలాగే ఒక క్రియేటర్ మనిషి. ఎందుకు మనిషి గొప్పవాడంటే మనిషి క్రియేటర్, సహసృష్టికర్త. ఏదైనా సృష్టి చేయగల కెపాసిటీ మనిషికుంది. మరి అంత గొప్పవాడు గొప్పగా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే అంతా తద్విరుద్ధంగా ఉంది. మనం ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో తెలుసుకున్నాం. ఇవాళ భూమండలంలో ఉన్న ప్రతి జీవి హాయిగా జీవిస్తా ఉంది. ఏ జీవికి ఏ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ లేవు, ఏ గురుకుల పాఠశాలలు లేవు, ఏ సంగీతాలయాలు లేవు, ఏ చదువులు లేవు, ఏ బుద్ధిని నేర్పించే వాళ్ళు లేరు. కానీ చూస్తే భూమండలంలో ప్రతి జీవి, ప్రతి సామ్రాజ్యం బాగుంది. వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం. కానీ మానవ సామ్రాజ్యమే అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి సామ్రాజ్యం హాయిగా విరాజిల్లుతూ ఉంది సృష్టిలో. కానీ మానవ సామ్రాజ్యం ఎలా ఉందంటే శీర్షాసనం వేసింది, అస్తవ్యస్తంగా ఉంది, భయాలతో ఉంది, దుఃఖాలతో ఉంది, అశాంతితో ఉంది, అనారోగ్యంతో ఉంది. ఎందుకు అలా ఉంది? ఇవాళ ప్రతి మనిషి అవతరిసిన తర్వాత ఏమనుకుంటాడు? అన్నిటికన్నా మొట్టమొదటిగా ఉండేది ఏంటంటే నేను హాయిగా జీవించాలి. ప్రతివాడు అనుకునేది ఇదే. వాడు ఏమైనా చేయనివ్వండి, కానీ హాయిగా ఉండాలి, బాగుండాలి. నేనైతే అలాగే అనుకుంటాను. మీరు కూడా అలాగే అనుకుంటారని నేను అనుకుంటున్నాను. యావత్ ప్రపంచంలో ఉన్న అందరూ అలాగే అనుకుంటారు. నేను బాగుండాలి, హాయిగా ఉండాలి, ఏం చేసినా సరే. అందులో చూడండి, వాడు ఒక గొప్ప పని ఏదైనా చేశాడనుకోండి, అందరూ బాగా వాడిని ప్రశంసిస్తారు, వాడిని గొప్పగా కీర్తిస్తారు. అప్పుడు వాడి లోపల ఏమవుతుంది? ఆహా, నేను ఈ పని చేశానని వాడు హాయిగా ఫీల్ అవుతాడు. అంటే ఏం చేసినప్పటికీ కూడా లోపల ఆ ఫీలింగ్, ఆ భావం, నేను బాగుండాలి, నేను బాగా చెయ్యాలి అనుకుంటాడు. కానీ చూస్తే ఇక్కడ ఎలా ఉంది అంటే అసలు ఆనందము అనే పదం ఉంది తప్ప అసలు ఆనందం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంది మనిషికి ఇవాళ ప్రపంచంలో. చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఏదైతే మనిషి ఎంత ఆనందంగా జీవించచ్చో, ఎంత అమృతతుల్యంగా జీవించచ్చో అంత గొప్పగా జీవించవచ్చు. కానీ తన జీవితాన్ని తన విషతుల్యం చేసుకుంటున్నాడు. ఎందుకంటే జీవితం పట్ల సరైన అవగాహన లేదు. అసలు జీవితం అంటే ఏంటోనో తెలియకుండానే జీవితం అంతా అయిపోతుంది. కొట్టుమిట్టాడుతున్నాడు ఒక ఆశలలో మనిషి అన్నాడు. అంటే చూడండి, మనకి చిన్నప్పటి నుంచి, మనం పుట్టిన దగ్గర నుంచి మనకి అన్నీ వస్తూ ఉంటాయి, అన్ని దశలు వస్తాయి పుట్టిన దగ్గర నుంచి. అంటే పుట్టినప్పుడు ఒక శిశువుగా వస్తాం, తర్వాత మనం ఒక బాల్యావస్థలో ఉంటాం, తర్వాత ఒక యవ్వనంగా ఉంటాం, తర్వాత ఒక ప్రౌఢ్యము, ఒక వృద్ధాప్యము వస్తున్న తర్వాత శరీరమే ఉండదు, అన్నీ అయిపోతాయి. కానీ ఇవన్నీ వస్తుంటే వెళుతూ ఉంటాయి. కానీ మనిషి ఈ వచ్చి వెళ్తున్నట్లు దేని మీద కూడా ఇది వెళ్తుందనే స్పృహ కూడా వాడికి ఉండదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. అది వాడికి కూడా తెలియదు ఏంటి ఇక్కడ వచ్చున్న దాంట్లో. కానీ మనిషి ఇవాళ చూడండి చాలా భయంతో జీవిస్తున్నాడు ఇవాళ ప్రతి విషయం పట్ల. ఎందుకంటే స్పృహ లేదు మనిషికి జీవితం పట్ల. దీన్ని ఏమనంటే దిన్యా మిన్యో సాయం ప్రాత శశిరవ సంతో పునరాయత అన్నాడు. అంటే కాలం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వస్తుంది, వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి. కానీ మనిషి మాత్రం ఒక్కటి మాత్రం పట్టుకొని వదలట్లేదు. ఏంటంటే ఆశ. అదేమిటంటే ఆశ. ఆశల్లో కొట్టుకుంటున్నాడు మనిషి, లేని కోరుకుంటున్నాడు, ఉన్నదాన్ని చూడడం మానేశాడు. ఈ కళ్ళు ఉన్న వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియట్లేదు మనిషికి. ఎందుకంటే వాడికి జీవిత శాస్త్రం తెలియలేదు. మనిషి హాయిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, చక్కగా ఉండాలి అంటే దీని అంతటికీ ఒక శాస్త్రం ఉంది. కానీ ఆ శాస్త్రాన్ని మనం పూర్తిగా విస్మరించాం మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ మనిషి ఎంత అద్భుతంగా జీవించచ్చో అంత అద్భుతంగా జీవించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం చేశారు ఋషపుంగవులు, యోగులు, మహనీయులు. అన్ని చేసినప్పటికీ కూడా వాటిని ఎందుకు మనం విస్మరించామంటే పూర్తిగా మనల్ని పక్కదో పట్టించారు యావత్ సమాజం అంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ధ్యానం అన్నాం అనుకోండి, ధ్యానం అనగానే ఇది వేరే డిపార్ట్మెంట్ అన్నట్టు వెళ్ళిపోయింది మన మైండ్. ధ్యానం అంటే అది మనది కాదు, అది వేరే డిపార్ట్మెంట్. అది ధ్యానం అప్పుడెందుకురా, ఇంట్లో ఎవరైనా ఒక పిల్లవాడు ధ్యానం చేస్తాడంటే అప్పుడెందుకు అంటారా తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ మైండ్ అలాగా ఆ ఇమేజ్ చేయబడ్డది అలాగా. ఇప్పుడు అదే ఒక వివేకానందుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఒక వివేకానందుడు మన ఇంటికి వస్తే ఆ వివేకానందుడు కాళ్ళు కడిగిస్తాం మన పిల్లలతోటి, అయితే మనమే వాళ్ళ కాళ్ళు వాళ్ళ పాదసేవ చేస్తూ ఉంటాం. కానీ నీ పిల్లవాడు వివేకానందుడు అవతానికి మాత్రం నీ మైండ్ అటువైపు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే మన అవగాహన అలా ఉంది. అసలు మనిషి ఏం తెలుసుకోవాలో మొట్టమొదటిగా అంటే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది తన గురించి, తన జీవితం గురించి తను తెలుసుకోవాలి. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు బాగా ఉంది అంటే ఆ చెట్టు అంత బాగా ఉండడానికి కారణం ఏంటి? ఒక చెట్టు బాగా లేదనుకోండి, ఆకులను ఎండిపోయినాయి అనుకోండి, ఎండిపోయిన ఆకులు సరి చేస్తే ఏమవుతుంది? ఆ చెట్టు పైన వెళ్తే ఆ ఉన్న ఆకులు కూడా రాలిపోయి బొడుగా తయారవుతుంది ఆ చెట్టు. కానీ అదే చెట్టు గొప్పగా ఉండాలంటే ఆ చెట్టు బాగా
పుష్పించాలి అంటే, వికసించాలంటే ఆ కింద ఉన్న వేర్లని మనం చక్కగా సరి చేసుకోవాలి. ఆ మూలంలోకి వెళ్ళాలి. కానీ ఆ మూలంలోకి వెళ్ళి ఆ మూలాన్ని బాగు చేసుకునే విద్యల్ని పూర్తిగా మనం విస్మరించాం మై డియర్ ఫ్రెండ్స్. పై కనిపించే మెరుగుల పైన మనం మెరుగులు రుద్దుతున్నాం తప్ప అసలు ఆ మూలాన్ని బాగు చేస్తున్నాడు ఎలాగో మనం మిస్ అయ్యాం. దాన్ని ఎంతో మంది మహనీయులు ఇవాళ యుగాలుగా మనం తట్టి లేపుతున్నారు. నాయన నువ్వు ఇది కాదురా, నీ అసలు స్వరూపం వేరే ఉందిరా, స్వరూపాన్ని దర్శించరా నాయన అని. అలా ఎంతో మంది చెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఇవాళ మనందరికీ అర్థమయ్యే రీతిలో పామరుడు సైతం అవగాహన చేసుకునే రీతిలో అద్భుతంగా అందించారు ఇవాళ మనకు సుభాష్ పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి మన గురువు గారికి. ఇవాళ పామరుడు సైతం తన జీవితాన్ని అద్భుతంగా ఎలాగా జీవించవచ్చో, తనని ఎలా ఉద్ధరింపజేసుకోవచ్చో అద్భుతంగా మరి అందించారు ఈ యొక్క తరుణంలో, ఈ యుగంలో, ఈ సమయంలో మనకి. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం ఉన్నది దేనికోసం అంటే హాయిగా జీవించడం కోసం, ఆనందంగా జీవించడం కోసం, ఆరోగ్యవంతంగా ఉండడం కోసం, భగవంతుల్లా విరాజిల్లడం కోసం. కానీ ఇక్కడ ఏమైందంటే రెండు అయింది. ఒకటి తెలియకపోతే పూర్తిగా దాన్ని విస్మరించాం, ఒకవేళ తెలిస్తే పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళాం. వైరాగ్యం అంటే ఏమిటి? రాగం అంటే కలిసి ఉండడం అన్నిటితో, ఈ కంటికి కనిపించే వాటితో అన్నింటిలో కలిసి ఉంటాం మనం. కానీ వైరాగ్యం అంటే ఏంటి? పూర్తిగా దాని నుంచి బయటికి రావడం. ఏదైతే నీకు కనిపిస్తుందో, ఏదైతే నువ్వు నమ్ముతున్నావో దాని నుంచి బయటకు వచ్చి అందులో ఉండిపోవడం కాకుండా దాన్ని మనం అభ్యాసంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు జీవితము మరి అమృతతుల్యం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జీవితాన్ని మనమే విషతుల్యం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక అమృతం ఉన్న చోటే, ఒక విషయం ఉన్న చోటే అక్కడ అమృతం ఉంది. ఒక సుఖం ఉన్న చోటే దుఃఖం ఉంది. శాంతి ఉన్న చోట అశాంతి ఉంది. ఆరోగ్యం ఉన్న చోటే, అనారోగ్యం ఉన్న చోటే ఆరోగ్యం ఉంది. కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం అంటే మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. కానీ మనం ఉన్నదాన్ని ఎలాగ మనం గమనించుకొని మనం దాన్ని అద్భుతంగా మన జీవితంలోకి అన్వయించుకొని జీవించడం ఎలాగో మనం మర్చిపోయాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే, ఒకసారి బాగా వర్షాలు పడి బాగా వరదలు వచ్చినాయి. వరదలు వస్తుంటే అక్కడి నుంచి ఆ వరదల ఆ నీటి ప్రవాహంలో ఏదో అక్కడి నుంచి ఒక చేప కొట్టుకొని వచ్చి ఒక పెద్ద బావి ఉందన్నమాట. ఆ నూతిలో పడింది. ఆ నూతిలో పడితే ఆ నూతిలో కడగానే ఆ నూతిలో ఏంటంటే ఒక కప్ప టక్కన లేచి చూసింది ఆ చేపని. చూసి అడిగింది, హూ ఆర్ యూ అని. నీవెవరు అంది. అంటే నేను చేపని అంది. ఓహో నువ్వు చేపవా, మీది ఏ ఊరు అని అడిగింది. అడిగితే ఆ చేప అంది, మాది మహాసాగరం అంది. మహాసాగరం అదే మహాసాగరం అంటే ఎలా ఉంటుంది అని అడిగింది. మహాసాగరం అంటే దాన్ని చెప్పలేము, దాన్ని నోటితో వర్ణించలేము, దాన్ని చెప్పడానికి లేదు, చాలా పెద్దది, అది మహాసాగరం అది అన్నది. అంటే మహాసాగరం నోటితో చెప్పలేము, అయితే నేను ఉండని. ఆ కప్ప ఏం చేస్తుందంటే ఒక 2 గెంతులు గెంతి ఇంత ఉంటుందా అని అడిగింది. ఈ మహాసాగరం ఎంత ఉంటుందంటే అసలు దాన్ని చెప్పలేము, అసలు ఇది ఎందుకు పనికిరాదు, ఈ నుయ్య ఈ బావి అంతా ఆ సాగరం ముందు అని. అంటే అది ఏం చేసిందంటే ఇంకో 4 గెంతులు గెంతింది, ఎంత ఉంటుందేమో పోని, ఇంతకన్నా పెద్దదైతే ఉండదు నాకు తెలుసు. అంటే తెలియదు, ఇంత కూడా అసలు చెప్పలేము అంది. ఇంక ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి స్టెప్పులు వేసి అంది, ఇంతకన్నా పెద్దది నాకు తెలిసి ఎక్కడా ఉండదు. అంటే అదంది, అమ్మా ఈ సాగరాన్ని నువ్వు ఎంత చూపించలేదు, నీటి పుట్టంతా కూడా కాదు, ఈ బావి సాగరం ముందు అది మహాసాగరం, అనంతం అది అంది. అదేం చేసిందంటే ఆ బావి చుట్టూ తిరిగేసి, ఇంతకన్నా పెద్దదైతే ఇంక ఉండదు, ఇంకెంతకన్నా ఉండదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధాలు కోరుగాను. అమ్మ సాగరం గురించి చెప్పాలంటే సాగరం దగ్గరికి వెళ్ళాలి కానీ దాన్ని మనం ఏమి వర్ణించలేము. అలాగే ఇవాళ ఏదైతే ఆత్మజ్ఞానం, అమృతం ఇవన్నీ కావాలంటే అవన్నీ చెప్పేవి కాదు, అవన్నీ ఎవరికి వాళ్ళు వెళ్ళి తెలుసుకోవాలి. అలా వెళ్ళి తెలుసుకోవడం కొంత మార్గమే యోగము. చప్పలు కొడదాం యోగానికి. అందుకనే భగవద్గీతలో అన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు కృష్ణుడు కొన్ని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే, నాయనా నీ మనసు అంతా కకావికలం అయింది, ముందు ఆ మనసును ఆఫ్ చేయాలి. ఆ మనసును ఆఫ్ చేయాలి, నువ్వు ఏం కావాలంటే యోగివిగా అన్నాడు. తపస్సు జ్యోతికో యోగి, జ్ఞాని జ్యోతి మతోతిగా, కర్మ విజయాలకు తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివిగా అన్నాడు. ఎలా అయితే ఆ కప్పకి ఎంత సాగరం గురించి చెప్పినా అర్థం కాదో, ఒక మనిషికి ఆత్మజ్ఞానం గురించి, ఆనందం గురించి చెప్తే అర్థం కాదు. అది ఎవరికి వాడు తెలుసుకోవాలి, అనుభవించాలి. అలా తెలుసుకొని అనుభవించడానికి ఉన్న చక్కటి శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్. ఈ స్పిరిచువల్ సైన్స్ ఇది పట్టుకుంటే కానీ, ఇక్కడికి వస్తే కానీ వాడి జీవితపు మాధుర్యాన్ని వాడు తెలుసుకోలేడు, గ్రోలలేడు. అప్పుడు అంతవరకు జీవితం అంతా అస్తవ్యస్తం, గందరగోళ, అగమ్యగోచరం. ఎప్పుడైతే ఎవరికైతే తను ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనానికి మొదలు పెడతాడో, ఎప్పుడైతే తను ఆ సాగరంలోకి వెళ్ళడానికి
ప్రయత్నం చేస్తాడో అప్పుడు జీవితం అద్భుతం మై డియర్. ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు గురించి తెలియాలంటే దానికి తత్వం తెలియాలి మనకి. ఆ క్వాలిటీ తెలియాలి. అలాగే ఒక మనిషి తెలియాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది తన తత్వాన్ని, తన క్వాలిటీ. ఇవాళ యావత్తు మానవ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఒక పక్షి పక్షిలాగా జీవిస్తుంది హాయిగా తనతో తాను. ఒక చెట్టు ఎందుకు అంత బాగుంది? అంటే తనతో తాను ఉంది. ఒక నది ఎందుకు అలా అద్భుతంగా మనకి ఒక ఫీల్ వస్తుందని చూడగా, ఎందుకంటే తనతో తాను ప్రవహిస్తూ ఉంది. కానీ ఒక మనిషి అలా లేడు ఇవాళ. ఎక్కడో నమ్మిన సిద్ధాంతాలు, ఎక్కడో తెచ్చుకున్న జ్ఞానము, ఎవరినో విశ్వసిస్తూ దాన్ని పూర్తిగా కోల్పోయి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని క్రిస్టల్ క్లియర్‌గా భగవద్గీతలో ఉంది ఒక అద్భుతమైన శ్లోకం. ఏంటంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మాన్నవసాదయేత్ ఆత్మహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని. కనుక ఎవరిని వాడు ఇక్కడ ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరింపజేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం యోగ మార్గము, ధ్యాన మార్గం. అందుకని ఏమన్నారంటే తస్మాత్ యోగి భవార్జున అన్నారు. ఈ మనసు అంతా కకావికలమైంది. ఈ మనసులో ఎన్నో విచారాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నువ్వు ఆఫ్ చేస్తే గానీ, ఈ విచారాలన్నీ పోతే గానీ నువ్వు అసలు నీ స్వరూపాన్ని దర్శించలేవు. ఈ మాయ త్వరలు తొలగితే గానీ నీ యొక్క లోపల ఆ వెంకటేశ్వర స్వామి ఆ దర్శనం నీకు దొరకదు. ఆ మాయ పొరల్ని తొలగించుకునే ఏకైక చక్కటి మార్గము ధ్యాన మార్గము, స్పిరిచువల్ సైన్స్. అందుకనే వేమన ఏమన్నారంటే చదువు చదవనేలా సన్యాసి కానేలా షడ్మ తంబులు చిక్కి చావనేలా చావు పుట్టులను చదివేల చదువు అన్నాడు యోగి వేమన గారు. ఈ పుట్టుకి చావుకి మధ్యలో జీవితం ఉంది. ఆ జీవితాన్ని పూర్తిగా విశదీకరించే శాస్త్రం, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఏమిటా శాస్త్రం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మశాస్త్రం. కనుక ఈ ఆత్మ శాస్త్రాన్ని ఇది ఎవరో చెప్తే అర్థమయ్యేది కాదు. ఒక మార్గాన్ని మనం చూపించే దాంట్లో మనం అద్భుతంగా వికసింపజేసుకోవడానికి, అది విస్తారంగా వెళ్ళడానికి ఎవరికి వాళ్ళు మరి చక్కగా అధ్యయనం చేసుకోవాలి విశ్వాసంతో. ఇక్కడ ఎవరు బంధువులు ఉండరు. నీ విశ్వాసమే నీ బంధువు అన్న నిశ్వాస పరమోజ్ఞాప్తి అన్నాడు బుద్ధుడు. కాబట్టి నువ్వు ఆరోగ్యవంతంగా, ఆనందంగా, అమృతతుల్యంగా నీ జీవితం ఉండాలంటే నువ్వు ప్రతిరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ యొక్క స్పిరిచువల్ సైన్స్ని, నీ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని నువ్వు పటిష్టం చేసుకోవాలి. ఆ విజ్ఞానం వైపు నువ్వు వెళుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇవాళ చూడండి పరమశివుడు ఇంకా ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉన్నారని అంటాం మనం. ఆయన ఎప్పుడు ఇంకా ధ్యానంలోనే ఆయన ఎప్పుడు ఉంటారంటారు. ఎందుకంటే ఇంకా ఇది వెళ్ళే కొద్ది వెళ్తుండేది మహాసాగరం ఇది. ఈ సాగరం చెప్తే అర్థమయ్యేది కాదు ఇది పొందేది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని మనం మరింతగా డెవలప్ చేసుకోవడానికి మరి చక్కటి మార్గాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా మన చేతిలో ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే మనకు ఒక హస్తభూషణం అంటారు. హస్తభూషణం అంటే ఒక పుస్తకం ఎప్పుడు మన చేతిలో ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు రక్తభూషణంలో ఉండాలి, రక్తభూషణంలో ఉండాలట. అంటే ఏదో ఒక గ్రంథం ఉండాలి. అందుకే దీన్ని ఏమన్నారంటే భగవద్గీత కించితదీత అన్నాడు. భగవద్గీత కించితదీత అంటే భగవత్ తత్వాన్ని ప్రేరేపితం చేసింది ప్రతిదీ భగవద్గీతే. మన తత్వం అంటే మన భగవత్ తత్వాన్ని ప్రేరణ కలిగించే ప్రతిదీ గ్రంథము భగవద్గీతే. మన లోపల ఒక అనంతమైన శక్తి ఉంది. మన లోపల అపారమైన దేవుడు అనే దేవుడు విరాజిల్లుతున్నాడు. ఎందుకంటే మనం ఎన్నో చదువుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. మనం చాలా జ్ఞానాన్ని పొందుతాం మన పుట్టి ఊహ తెలిసిన తర్వాత. ఇదంతా దేనికంటే ఈ శరీర మనుగడకు ఉపయోగపడేవన్నీ విద్యలు ఎన్నో ఉంటాయి. కానీ జీవుణ్ణి తరింపజేసే విద్య ఒక్కడే ఉంటుంది. ఆ విద్యను చెప్పేవాడు అక్కడ సద్గురువు. అలాంటి సద్గురువుని మనం పొందేము. తర్వాత మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎంతో అద్భుతంగా చెప్తారు. ప్రతిరోజు గ్రంథాలు అధ్యయనం చేయాలి. భగవద్గీత కించితదీత. మనం ఎన్ని క్లాసులు విన్నా, ఎంత జ్ఞానం ఎవరు చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక చక్కగా ఒక విషయాన్ని చెప్పాను అనుకోండి, ఏదో గొప్ప ఒక విషయాన్ని నేను చదువుకొని, అది నా అభిప్రాయం ఆధారంగా నేను చెప్తాను. అంటే నేను ఒక భగవద్గీత నేను చదివినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో జ్ఞానం నా యొక్క డైమెన్షన్, నా స్థాయిని బట్టి ఆ యొక్క విషయాన్ని మీ ముందు నేను ఉంచుతాను. కానీ నాకన్నా గొప్పగా మీరు ఉన్నప్పుడు కొంచెం గొప్పగా అర్థం చేసుకుంటారు. అందుకోసమే ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చక్కగా గ్రంథాల అధ్యయనం చేయాలి. గురుగారు పదేవో చెప్తున్నారు స్వాధ్యాయ ధర్మం అని. దీన్ని ఏమన్నారంటే భగవతు గీత కించితదీత
గంగాజలలవ కణికాపీత సౌరపియేన మురారి సమార్జ క్రియదేత శయమే ననచర్య భజ గోవిందం. అసలు నువ్వెవరు అంటే ఎవరైనా ప్రశ్నిస్తే హూ ఆర్ యు అంటే మనందరం ఏమంటాం? నేను శరీరాన్ని నేను పలానా పలానా వాళ్ళ తాలూకా నేను మన పేరో ఊరో చెప్తూ ఉంటాం. అసలు మనం ఎవరు అంటే మన సృష్టికర్తలం. ఏ సృష్టికర్త? సహసృష్టికర్త. నువ్వు నీ సహసృష్టికర్త అనేది నీకు స్పృహలోకి రావాలి. అంటే విని మాట్లాడటం కాదు, ఇంప్రెషన్తో నువ్వు మాట్లాడటం కాదు, అది నీకు ట్రాన్స్ఫర్మేషన్తో నువ్వు అది అయ్యి అది మాట్లాడేలాగా మాట్లాడగలగాలి. అలా అలా కావాలి అంటే ఇదిగో ఈ పని చేయాలన్నాడు. ఏమనంటే భగవద్గీత కించిత దీత, కొంచెమైనా భగవతత్వాన్ని ప్రేరేపించే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మన పిఎస్ఎంలో కోకొల్లలుగా. మనందరికీ ఉండే ఇదేంటంటే భగవద్గీత అంటే ఒక భగవద్గీత అనుకుంటాం కాదు. భగవతత్వానికి ప్రేరణిచ్చే ప్రతిదీ భగవద్గీతే. నీ లోపల ఆ భగవంతుడిని తట్టి లేపడానికి ప్రేరణ స్ఫూర్తినిచ్చే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఎంతో మంది భగవంతులుగా తయారయ్యి వాళ్ళ యొక్క అనుభవాల్ని ప్రపంచానికి అందించి వెళ్ళారు వాళ్ళు. అలాగా ఎంతో మంది, శ్రీకృష్ణ భగవానుడు, వేదవ్యాసుల వారు, వాల్మీకి మహర్షి, అష్టావక్రుడు, బుద్ధుడు, జీసస్, ఓషో రజనీష్, లోక్సంగ్ రాంప ఇలా ఎంతో మంది మనం చెప్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ యొక్క భూమండలంలో మనకు అందించి వెళ్ళారు మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఆ గ్రంథాలని వారి చదువుకున్న తర్వాత మనం దాన్ని మీద మనం చక్కగా మనం ధ్యానం చేయాలి. మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. 1,00,000 విషయాలు ఒక పుస్తకం చదివినప్పుడు మనకు చాలా చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఈ ఆధ్యాత్మిక సాధనలో మరింత పురోగమనించాలంటే మనం ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. ఆ చదివిన గ్రంథాలు ఏదైతే మనకు బాగా అర్థమైందో దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏలూరు వచ్చాను అనుకోండి, రాధమ్మ నాకు భోజనం పెట్టింది చక్కగా కడుపు నిండా. భోజనం తినేస్తే ఆ భోజనం నేను తినేసిన తర్వాత అది డైజెస్ట్ కావాలి. అది బాగా నాకు లోపల డైజెషన్ అయితేనే అది నా శరీరానికి పోషణ. అది 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 సరిగ్గా అరగలేదు అనుకోండి, సరిగ్గా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనుకోండి, అదేమవుతుంది, బయటకైనా వచ్చేస్తుంది, లోపలైనా చెడు చేస్తుంది. అలాగే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది నీకు అది ప్రతి అణువులో అది ఇంకిపోవాలి, అది నువ్వు అవ్వాలి. అలా అవ్వడానికి ఉన్న చక్కటి మార్గము 3 విషయాలు ఎంత బాగా చెప్పారంటే స్వాధ్యాయము, ధ్యానం, సజ్జన సాంగత్యం. అందులో మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు సంగీతం ఉంది, ఒక సంగీతంలో ఏదైనా ఒక విద్యని మనం అభ్యాసం చేస్తున్నప్పుడు అసలు అదేంటి, ఆ రాగం ఏమిటి, ఆ ఆరోహణ ఏంటి, అవరోహం ఏమిటి, దాని యొక్క న్యాసస్వరం ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. ఒక రాగం ఆలపించాలంటే దాంట్లో అంటే అది థియరీ తెలియాలి. తెలిసినప్పుడు బాగా చేయగలుగుతాం మనం. తెలియకపోతే తెలిసినట్టుగా ఏదో అటు ఇటుగా ఉన్నాం అనుకోండి, అదేమవుతుందంటే గుడ్డెది చేలో పడ్డట్టు అవుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా గుడ్డెది చేలో పడ్డట్టు మనం ఉండకూడదు. గుడ్డెది చేలో పడింది అనుకోండి ఏమవుద్ది, ఆ చేనికి నష్టమే, ఎద్దుకి నష్టమే, రెండింటికి నష్టమే. చేను పాడైపోతుంది, దానికి తెలియకుండా, కళ్ళు తెలియకుండా ఏదైనా తన్నుకొని వెళ్ళిపోతున్నప్పుడు దానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. అలాగే మనం కూడా ఏదో మనం గుడ్డి మార్గంలో వెళ్ళిపోవడం కాకుండా విశ్లేషణతో కూడిన వ్యవహారం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. విశ్లేషణ, ఎప్పటికప్పుడు విశ్లేషణ కావాలి. విశ్లేషణ లేదనుకోండి సమయం అంతా వృధా. అంటే నువ్వు క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్, మనం ఏం చేస్తున్నా సరే మనం క్వాలిటీతో మనం చేయకపోతే ఏమవుతుందంటే అది అంతా వృధా. ఇప్పుడు ఒక సంగీతం ఉందనుకోండి, ఆ లయ శృతి లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఎంత చేసినా సమయం అంతా ఊరికే చేస్తాం అంతే, కానీ అది క్వాలిటీ రాదు దాంట్లో. అలాగే మన క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్, క్వాలిటీ ఆఫ్ జర్నీ ఉండాలంటే ఎప్పటికప్పుడు విశ్లేషణ లేకపోతే మనం చాలా 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 మన సమయాన్ని మనం వృధా చేసుకునే అవుతాం మై డియర్ ఫ్రెండ్. విశ్లేషణ అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడు గమనింపు ఉండాలి. ఒకసారి ఏమైందంటే ఒక రాజుగారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. ఆయన అంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారంటే అక్కడ ఎందుకు అంతలా జరుగుతుందంటే అక్కడ ఒక మహాయోగ పొంగుడు ఒక మంత్రిగా ఉన్నాడు ఆ రాజుకి. ఒక యోగేశ్వరుడు ఒక మంత్రిగా ఉన్నాడు ఆ రాజుకి. ఉంటే ఓ రోజు ఏమైనా సడన్గా ఆయన బాడీ వదిలిపెట్టేశారు ఆ మహామంత్రి. వదిలిపెట్టేస్తే ఆ రాజుకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఆ మంత్రి దగ్గర సలహా తీసుకునేవారు ఆయన, ఆ రాజ్యాన్ని బాగా నడిపించాలంటే. ఆయనకి ఏం అర్థం కాక అన్నారు, ఆయన ఇంత చాలా గొప్పవాడు, ఇంత గొప్పవాడు మనకు దొరకాలంటే మీరు వెతికి పెట్టరండి, ఇలాంటి వాడిని మళ్ళీ నాకు కావాలనంటే మొత్తం రాజ్యం అంతా వెతికితే కొంతమంది తీసుకొస్తారు, కానీ అంత గొప్పవాడు దొరకపోతే ఒక ముగ్గురు తెలివిగా ప్రతి విషయాన్ని గొప్పగా చెప్తుంటారు. ఒక ముగ్గురు ఉంటారు, ముగ్గురు ఒకేలా ఉన్నారు, వాళ్ళు ఏమిటైనా అద్భుతంగా చెప్తున్నారు. కానీ ఈ ముగ్గురిని నేను మంత్రిగా పెట్టడం ఎవడో ఒక్కడే పెట్టాలి. ఒక్కడు పెట్టాలంటే ముగ్గురులో మరి ఏం చేయాలి? అప్పుడు ఆయన ఒక ఎగ్జామ్ పెట్టారు. ఏంటంటే అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటే అప్పుడు వీళ్ళ ముగ్గురిని ఒక లోపల తీసుకెళ్ళి తలుపేసి వచ్చేస్తారన్నమాట.
లోపల తలుపేసి దానికి తాళం పెడతారు. తాళం ఏంటంటే అప్పట్లో ఇప్పట్లో కాదు. అప్పట్లో గణిత శాస్త్రం. ఆ తాళం తీయాలంటే ఆ గణిత శాస్త్రం తెలిసుండాలి. దానికి ఒక నంబర్సు ఏవో మార్కులుంటాయి. ఆ శాస్త్రం తెలిస్తే గాని వాడు తాళం తీసి రాలేడు దాని నుంచి. అలాంటి లాక్ చేస్తే ఆ లాక్‌ని ఎవడైతే తీసుకొని ముందొస్తాడో వాడిని మహామంత్రి చేస్తా అనేసి వాళ్ళకి ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఒక పరీక్ష. సరే ఆ ముగ్గురిని తీసుకెళ్లారు. ఆ ముగ్గురికి చెప్పారు. రేపొద్దున మీకు ఎగ్జామినేషన్ ఉంది నాయనా మీ ముగ్గురు రేపు రండి అనేసనంటే, ఆ ముగ్గురు వెళ్ళిన తర్వాత శుభ్రంగా బాగా చదువుకున్నారు. గణిత శాస్త్రం గురించి బాగా అధ్యయనం చేశారు. ముగ్గురిని లోపలేసి తాళం వేశారు. తాళం వేస్తే ఆ మొట్టమొదటిగా గబగబాన ఒకడు ఏం చేశాడంటే తాళం వేశారు కదా బయటికి వెళ్ళాలని చెప్పేసి ముందు పెద్ద ఇంత గ్రంథం ఉంటే ఆ గ్రంథాన్ని తీసేసి పేజీలు తిరిగేస్తున్నాడు ఆ గణిత శాస్త్రం గురించి. ఇంకొకడు ఏం చేశాడు అసలు ఈ తాళం మనం ఎలా దీని నుంచి బయటికెళ్ళాలి? అసలు ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ మూడో వాడు ఏం చేశాడంటే అసలు ముందు ఇది తాళం అసలు ఎలా ఉందో చూద్దాం. దాని ముందు పరీక్ష చేద్దాం అని చెప్పేసి అక్కడికొచ్చి ఆ తాళాన్ని పరీక్షిస్తే అది వేసలేదు తీసుండది. అది తీసుకొని బయటకొచ్చేసాడు వెంటనే వాడు. అంటే చూడండి అక్కడ విశ్లేషణ లేకపోతే ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా మనం సందిగ్ధంలో ఉంటాం. అదేమీ అర్థం కాదు మనకి. అందుకే ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే ఇప్పుడు మనం చాలా సార్లు అది ఉన్నట్టుగా అనిపిస్తుంటది మనకి. కానీ అక్కడ అది ఏదో ఉందో మనకు తెలీదు. ఇప్పుడు మనం దూరం చూస్తున్నప్పుడు ఒక ఎండమావులు కూడా ఏదో అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంటాయి. లేదా ఒక తాడు పాములా కనిపిస్తూ ఉంటుంది మనకి. తెలీదు. మన దగ్గరికెళ్తే గాని విశ్లేషణ తెలీదు మనకి. కాబట్టి విశ్లేషణ కావాలి. పాము త్రాడడానికి దాచూచి భయపడి తెలియ తాడును తీరు భయం. భయము తీరు అంటే బ్రహ్మము తనగలడు వేమన. దీన్నే వీరబ్రహ్మ గారు ఏం చెప్తున్నారు? రూఢమైన స్వస్వరూప అవధారణే అన్నాడు. చీడపీడలము చిత్తమందు మరులుకున్న ఎండమావులు చల్లార్చి హంస కాళికాంబ అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే నీ లోపల నీ చీడలు పీడలు ఎన్నో అలుముకొని ఉన్నాయి నీకు తెలియకుండా. అవన్నీ అసలు స్వరూపాన్ని, అసలు విషయాన్ని నిన్ను గ్రహించకుండా చేస్తున్నాయి. కానీ గ్రహింపు కావాలి. విశేషమైన గ్రహింపు. రూఢమైన స్వస్వరూప అవధారణే. నిన్ను నువ్వు ప్రతిరోజు గమనించుకోవాలి. విశ్లేషణ లేదనుకోండి ఎగ్జామినేషన్ నువ్వు చేసుకోవాలనుకోండి నువ్వేం చేస్తావంటే నువ్వు గొప్పగా ఉన్నావు అనిపిస్తుంటుంది. అందులోకి ఈ ఫిజికల్ డైమెన్షన్ లో మనం ఏం చేసినా సరే తెలుస్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేసినా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది చేశాను. కానీ స్పిరిచువల్ ఈ డైమెన్షన్ లో మనం ఏం చేసినా గొప్పగా అనిపిస్తుంది మనకి. నేను చాలా గొప్పగా ఉన్నా చేసేస్తున్నాను అనుకుంటాం మనం. నిజానికి ఆ ఎగ్జామినేషన్ అనేది తెలియడం కోసమే ఈ స్వాధ్యాయము. అందుకే అస్తభూషణం పుస్తకం గ్రంథం. ఎవరైతే ఈ ప్రపంచంలో మహానుభావులు గొప్పగా విరాజిల్లారో వాళ్ళందరి చేతుల్లో ఎప్పుడు పుస్తకాలు ఉంటాయి. మీరు గమనించకూడదు కావాలండి చూడండి. ఎవరైతే గొప్పగా విరాజిల్లారో వాళ్ళందరూ కూడా ఏదో గ్రంథం వాళ్ళ చేతిలో ఉంటుంది ఎప్పుడు. అది ఎప్పుడో ఋషి సాంప్రదాయం దగ్గర నుంచి ఉంది. కాబట్టి ప్రతిరోజు కాస్తో కూస్తో కొంచెమైనా సరే వాడు ఎవడో చెప్పేస్తున్నారు కదా, రాధా మేడం క్లాసులు పెడుతున్నారు ఎవరో చెప్పేస్తారు కదా అని కాకుండా ఎవరికి వాళ్ళు ప్రతిరోజు ఒక కించెత్తు కొంచెమైనా చదవండి. భగవద్గీత నేను చదవలేనండి, నేను నిద్ర వచ్చేస్తున్నాండి, ఒక శ్లోకం చదవండి. ఏదైనా పుస్తకం ఉందనుకోండి, పుస్తకం చదవలేదనుకోండి, ఒక లైన్ చదవండి చాలు. ఒక్క లైను. ఆ లైను నీ యొక్క సాధనకి, నీ యొక్క జీవితానికి ఎంతో దోహదపడొచ్చు. కాబట్టి చక్కగా మనం ఆ కొంచెమైనా ఆ గ్రంథాన్ని చదవాలి. ఒక యోగి ఆత్మకథ ఎంత అద్భుతమైన పుస్తకం చదవండి. ఎన్ని అనుభవాలు ఒక యోగి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో అద్భుతంగా ఆయన రచించారు గ్రంథం ఒక యోగి ఆత్మకథ. ఇవాళ ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఆ బుక్ను అద్భుతంగా ముందు చదవండి. ఎన్నో చదువుతుంటాం మన యొక్క జీవితంలో మన టైం పాస్ కోసం. కానీ ఇది ఎంత ఉపయోగపడుతుందో. ఒక యోగి ఆత్మకథ, అలాగే ఓషో రజనీష్ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, అద్భుతమైన గ్రంథాలు. అసలు జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించవచ్చో ఈ డైమెన్షన్ లో. చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికతని ఆత్మాత్మను ఎందులోనూ ఉండకూడదు. మనం అన్నిటిని మనం మేళవించి జీవించాలి, అది జీవితం. అలా చూపించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒక శ్రీకృష్ణుడు తీసుకోవాలి ఒక స్ఫూర్తిగా. మనం జీవితాన్ని ఎలా జీవించాలో అద్భుతంగా మనకు చూపించిన వాడు ఎవరంటే ఒక మొట్టమొదటిగా వచ్చేవాడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అన్నిట్లో ఉన్నారు. ఆయన దేంట్లో లేరు చెప్పండి. ఆయన ఎప్పుడు ఆధ్యాత్మం అలాగే అందులోనే కొట్టుకుపోలేదు, అలాగే ప్రపంచంలో కొట్టుకుపోలేదు. మధ్య మార్గ సమతుల్యంగా ఎంత పర్ఫెక్ట్ గా జీవించారంటే అంత పర్ఫెక్ట్ గా జీవించారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన గురించి చదువుకుంటేనే చాలు, అసలు మనకి ఎంత ఆనందం వస్తుందో ఆయన తలుచుకుంటే చాలు. ఒక మహాభారతం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే మనకు చూపించారు జీవితాన్ని ఎంత బాగా జీవించవచ్చు. అలాగా మళ్ళీ మన జీవితాన్ని ఎంత బాగా జీవించవచ్చో, ప్రతి మూమెంట్ ని ఎంత అద్భుతంగా స్పృహలో ఎరుగుతో జీవించవచ్చో చెప్పినవాడు ఓషో రజనీష్ గారు. ఆయన గ్రంథాలు చదవండి, ఎంత అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో. ఆయన అష్టాకరుల గురించి వ్యాఖ్యానించే అష్టాకర గీత ఎంత అద్భుతంగా ఉంటుందో.
వజ్రచేతిక ఎంత అద్భుతమైన పుస్తకం. భవిష్యత్తు కృష్ణుడిదే 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఓషో రజనీష్ గారి చదవండి ఎంత అద్భుతమో. సంభోగ నుండి సమాధి వైపు 4 వాల్యూమ్స్ ఉన్నాయి. అవేర్నెస్, భారతదేశ నాపురాణం, సత్యశోధన, ప్రభువును పొందే పిల్లదారులు, అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. ఓషో గారి భయం, రెబల్, ధైర్యం, అసలు ఇలా ఒకటి కాదు. ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం నన్ను మార్చేసింది ఆ పుస్తకం. ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం. ఆత్మ పరిమళం ఆధ్యాత్మిక విప్లవం ఆ టైటిల్ ఎంత బాగుందో. అద్భుతమైన పుస్తకం. అలాగా ఎన్నో గ్రంథాలు. మన గురువుగారు చూడండి, ఎప్పుడు ఆయన అంత గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా ఇంకా ఆయన ప్రతిరోజు ఒక కొత్త గ్రంథాన్ని ఆయన అధ్యయనం చేస్తూ మనందరికీ చెప్తుంటారు. అంటే చూడండి, ఒక ఎన్లైటెంట్ పొందిన మాస్టర్ ఆయనే అని చేస్తున్నారంటే మనం చూస్తే నేనే నేర్చుకోవాలి. అలాగే గంగాజల అవకడిగా అన్నారు. అంటే రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఎన్నో రకాల ధ్యానాలు. ఒక మనిషి తను తాను చేరుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో గొప్పదైన మార్గము మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, విన్నాం, శ్వాస మీద ధ్యాస అని. ఇది బుద్ధుడు కనుగొని చెప్పిన ఆనాపానసతి ఆ యొక్క ధ్యాన మార్గాన్ని వాటి తెలుగులో అనువదించి అద్భుతంగా అందించారు. తెలుగు భాషలో శ్వాస మీద ధ్యాస అని గురువుగారు. కాబట్టి ఇంతకన్నా గొప్పది ఇంకోటి, ఇది రాజయోగం. ఇది రకరకాల అటయోగ క్రియలు ఉన్నాయి, రకరకాల ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అంటే ఒకరు ఉపాసన ద్వారా వెళ్తారు, ఒకరు అటయోగం ద్వారా వెళ్తారు, ఒకరు రాజయోగం ద్వారా, అలా వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అతి సులువుగా సామాన్యులు అద్భుతంగా చేసుకునే ఒక అద్భుతమైన మార్గము ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క ధ్యానాన్ని మనం చక్కగా ప్రతిరోజు ఎవరో 5 నిమిషాలు మినిమం ప్రాక్టీస్ చెప్పారు. కానీ ప్రతిరోజు నీకు ఎంత అవసరమో అది నీకు తెలియాలి. ఇది ధ్యానము ఒక పని కాదు, ఒక పనిగా పెట్టుకోవద్దు. ధ్యానం ఒక క్రియ కాదు చేయడానికి. ధ్యానం పని కాదు, ధ్యానం ఒక అనుభూతి. అది ధ్యాన స్థితి అంటారు కానీ ధ్యాన పని అన్నారు కదా. కనుక ఈ యొక్క స్థితిలోకి నువ్వు వెళ్ళడానికి దాన్ని ఎప్పుడు కూడా గమనించుకోవాలి. ఆ స్థితికి వెళ్ళినప్పుడే మన యొక్క అమృత ధారని, ఆ యొక్క ఆకాశ గంగని, కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తిని మనం గ్రోలుతాం. ఆ బొట్టు అన్నాడు క్యాచరీ ముద్రలో ఉన్నప్పుడు. ధ్యానంలో రకరకాల స్థాయిలు ఉంటాయి, అందరికీ తెలిసిందే మీకు. ఆ క్యాచరీ ముద్రలో అంటే సమాధి స్టేట్ లో ఉన్నప్పుడు, మైండ్ పూర్తిగా ఆబ్సెంట్ అయినప్పుడు ఆ అపారమైన శక్తి మన లోపలికి వెళుతూ ఆ బొట్టు కంటలో ఊరుతున్నాయి. దాన్ని మనం పానం చేయాలండి. గంగాజలం అంటే అది రియల్ గంగ, ఆకాశ గంగ, అది అమృత ధార. ఒక బొట్టైనా భగవద్గీత కించిత్ గంగాజల లవ కణికం అంటే బొట్టు. ఒక బొట్టైనా సరే పానం చేయాలి. అందుకోసం ప్రతిరోజు ఎవరు వేసిన 10 నిమిషాలు కాదు, ఇంకా మరింతగా సమయం ఉంటే చక్కగా ధ్యానానికి ఉపక్రమించడం. ఎందుకని గొప్పది ఏముంది? ఓషో చెప్తాడు, ఎవరైతే ధ్యానం చేయదో వాడు సమస్త జీవన ఆనందాన్ని పోగొట్టుకుంటాడని. సమస్త జీవన ఆనందం ఎక్కడ ఉన్నాయంటే ధ్యానంలో ఉంది, యోగంలో ఉంది. ఎందుకంటే ఇవాళ మనిషి ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్నాడంటే మనిషి విషయాల్లో కొట్టుకుంటున్నాడు. విషయాలు. ఒక పసిపిల్లవాడు చూడండి ఎంతో ఆనందంగా ఉంటాడు. ఒక పసిపిల్లవాడు చిన్నప్పుడు 5 ఏళ్ల పిల్లవాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత 5 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. వాడికి ఏమి పట్టించుకోడు, అన్నింటిలో దైవత్వాన్ని చూస్తాడు వాడు. మీరు చూడండి 5 ఏళ్ళలోపు ఉన్న పిల్లలు ఎవరినైనా సరే, మన పిల్లలు కావక్కర్లేదు, వాళ్ళు ఎవరి పిల్లలైనా సరే మనం వెళ్ళి ముద్దాడతాం వాడిని. ఎందుకంటే వాడు దైవత్వం కనిపిస్తుంది. వాడు చాలా ఓపెన్గా ఉంటాడు. వాడు పూర్తి చైతన్యంతో ఉంటాడు వాడు. కానీ 5 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళలోపు పిల్లలను చూడండి, మన ఇంట్లో వాళ్ళే మనకు నచ్చరు. ఎందుకు అలా ఉంది? ఒక 5 ఏళ్ళ పిల్లవాడు ఎందుకు అంత బాగున్నాడు, ఒక 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ పిల్లవాడు ఎందుకు అంత బాగలేదు? ఒక 5 ఏళ్ళ పిల్లవాడు అంత బాగుంటే 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళలోపు ఉన్న పిల్లవాడు ఎంత బాగుండాలి. ఎందుకంటే ఎంతో నేర్చుకుంటాడు వాడు, ఎంతో జ్ఞానం పొందాడు కాబట్టి ఇంకా బాగుండాలి. కానీ చూస్తే అసలు వికారంగా ఉంది. ఈ ముఖం ఇంటర్ బాబు ఏం చూస్తా ఇప్పుడు ఏడుస్తుంటాడు అంటమ్మా. ఎందుకు అలా ఉంది అంటే అలాగే మళ్ళీ అంత పసిపిల్లవాళ్ళలాగా ఆనందంగా ఉండేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? వాళ్ళు యోగులు. ఒకనొక యోగి అంత పసిపిల్లలా ఉంటాడు. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, నాయన దేవుని రాజ్యం నీ లోపల ఉంది, దానిలో ప్రవేశించాలంటే పసిపిల్లాడు కావయ్యా అన్నాడు. ఒక పసిపిల్లవాడే దేవుని రాజ్యాన్ని కనుగొనగలడు. ఎందుకు పెద్ద పిల్లడు కనిపెళ్ళాడు? పెద్ద పిల్లడు కానీ అలాగే అంత పసిపిల్లవాడు లాగా అంత హాయిగా అంత జాయిగా ఎవరుంటారు అంటే ఒకనొక యోగేశ్వరుడు. అందుకనే అన్నారు, ఎవరి సమస్తంలో నీ మనసు ఆగిపోతుందో, ఎవరి సమస్తంలో నీకు ఏమీ కనిపించదో, ఎవరి సంవత్సరంలో నీకు అన్ని మర్చిపోతావో వాడే నీ సద్గురువు అన్నారు. మరి అలాగే ఈ లైఫ్లో ఇక్కడున్న ఈ లైఫ్లో మనకు ఒక లివింగ్ మాస్టర్ మనకు దొరికారు. మనకు అలానే ఉంటుంది. ఎవరంటే సుభాష్ పత్రిక దగ్గర ఉన్నప్పుడు మీకు ఉంటుందో లేదో తెలియదు, నాకైతే మాత్రం అలాగే ఉంటుంది.
ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా ఆ లివింగ్ మాస్టర్ మనకున్నారు ఇవాళ. ఇవాళ చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడో చాలా మందికి పలానాప్పుడు బుద్ధుడు ఉన్నాడు, పలానాప్పుడు జీసస్ ఉన్నారు, పలానాప్పుడు ఎవరో వాల్మీకి తిరిగేట, ఆదిశంకరాచార్యులు తిరిగారట ఇలా అని చెప్పుకుంటారు. కానీ ఇవాళ మనకి లివింగ్ మాస్టర్‌తో మనం జర్నీ చేస్తామంటే ఇది మామూలు విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచతే అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కొన్ని వందల జన్మల పరిణామక్రమం పొందితే గాని ధ్యానం అనే విషయమే చెవిలో పడదు. అలాంటిది తెలుసుకొని అలా ఉన్న ఒక అద్భుతమైన పూర్తిగా వికసించిన ఆ గురువుతో మనం తిరుగుతూ మనకందరికి చెప్తున్నా ఇది మామూలు విషయం కాదు ఇది. ఎంతో జన్మజన్మల సంస్కారాలు ఉంటే గాని ఇలాంటి దాంట్లో మనం ఉండం. కనుక మరింతగా మనం అక్కడ ఆగిపోవడం కాకుండా ఎక్కడ కూడా పత్రిజీ ఎప్పుడు ఏం చెప్తుంటారంటే ఒక జ్ఞానిగా ఉండకూడదు. ఒక జ్ఞాని విజ్ఞాని కావాలి. దీన్నే అన్నమయ్య కూడా ఏం చెప్పారంటే ముందు ఒక తత్వవేత్త కావాలి. ప్రతివాడు ఒక తత్వం అంటే క్వాలిటీని ఎరగాలి. నీ క్వాలిటీ ఏంటి అది తెలుసుకోవాలి. కానీ నువ్వేమో మల్లె మొగ్గ అనుకో, నువ్వు గులాబీలాగా కావాలనుకుంటున్నావు. ఇక్కడ మల్లె మొగ్గ తత్వాన్ని కోల్పోతున్నావు, ఆ గులాబీ ఎప్పటికీ కాలేవు. అలా ఉంది మనిషి ఇయాల ఈ ప్రపంచంలో. కనుక ఆ తత్వం ఏంటో తెలుసుకోవాలి. తత్వం తెలిసిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు కలుస్తావు ఆ తత్వంతో. దాన్ని యోగం అంటారు, యోగి అంటారు. యోగి అయిన వాడు తర్వాత ఏమవుతాడంటే ఒక ధీరుడు అవుతాడు. ఎవరైతే యోగంలో ఉంటాడో వాడు దేన్ని కూడా బేరీజు వేసుకోవడం ఒక ధీరత్వంలో ఉంటాడు వాడు. చావుని సైతం ఎక్కచేయడు వాడు. విషమిస్తున్నా సరే రా కానీ అంటాడు సాక్రటీస్ లాగా. గాజు పెంకులు బదలగొట్టి నువ్వు తాగంటే కూడా తాగుతాడు జయానంద సరస్వతి లాగా. అంటే చూడండి తర్వాత ఏమవుతాడు ఈ ధీరుడు ఒక వివేకి అవుతాడు, వివేకవంతుడు. ఆ వివేకి ఇలా అయిన వాడు ఏమవుతాడంటే ఎప్పటికీ ఎలా ఉంటాడంటే ధన్యజీవి అవుతాడు. ఈ క్వాలిటీస్ ఉన్నవాడు తో ఎప్పుడు ఎవరు సహవాసం చేస్తాడంటే దైవం నీతో, భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. భగవంతుడి దగ్గర మనం వెళ్ళక్కర్లా, ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎవరు? తత్వవేత్తి, యోగి, ధీరుడు, వివేకి, ధన్యుడు. ఈ 5 క్వాలిటీస్, ఈ 5 స్థాయిలు సంపాదించుకున్నవాడు. ఈ 5 క్వాలిటీస్ ఎలా వస్తాయి మనకి? ఇదో 3 విషయాలు. ఏంటి? చక్కగా గ్రంథం చదవటం, చక్కగా ధ్యానం చేయడం, సరియైన ధ్యానం. సరికాని ధ్యానాలు ఎన్నో ఉంటాయి. సరియైన ధ్యానం ఒకటే ఉంది, శ్వాస మీద చేస్తా. కాబట్టి ఈ విషయాల్ని మనం పక్కన పెట్టాలి. ఒక చిన్న పిల్లవాడు ఎందుకు అంత బాగున్నాడు, ఒక యోగి ఎందుకు అంత అలా ఉన్నాడంటే ఒక చిన్న పిల్లవాడికి ఆల్రెడీ మానసిక కేంద్రం వాడికి ఓపెన్ కాదట. ఒక 5 ఏళ్ళ లోపల ఉన్నవాడికి మానసిక అంటే ఏదైతే సమాచారాన్ని సేకరిస్తుందో ఆ సేకరించే కేంద్రం అంటే సెంటర్ ఏదైతే ఉందో అది ఇంకా అది ఎక్స్ప్లెయిన్డ్ కాదు. అది ఆడు తీసుకోడు, ఆడు బయట నుంచి విషయాలు తీసుకోడు. వాడు ఎప్పుడు వాడికి ఏది అనిపిస్తే చేస్తుంటాడు, వాడికి ఏది కనిపిస్తే దైవం వాడికి అంతే. అందుకని అంత బాగుంటాడు. అలాగే మళ్ళీ ఈ విషయాల్ని తీసుకునే ఆ మైండ్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్న వాడే యోగేశ్వరుడు. అందుకనే రజ్జాచరపట విరచిత కంత పుణ్య వివాజిత బంధ యోగి యోగ నియోజిత చేత రమతే గోవిందం. రజ్జాచరపట విరచిత కంత అన్నాడు అంటే చాలా అందమైన బట్టలు కట్టుకొని ఎంతో ఆనందిస్తుంటాట. బట్టలు లేకపోతే బొంత పిలుకలు అంతే ఆనందంగా ఉంటాడట ఒక యోగేశ్వరుడు. రజ్జాచరపట విరచిత కంత పుణ్య వివర్జిత పంత అన్నాడు. వాడికి పాపము లేదు, పుణ్యము లేదు, వాడికి శుభము లేదు, అశుభం లేదు, మంచి లేదు, చెడు లేదు, విషము లేదు, అమృతం లేదు. అన్ని సమంగా సమదృష్టితో చూస్తుంటాడు, గ్రహిస్తూ ఉంటాడు ఒకనొక యోగేశ్వరుడు. వాడికి పుట్టడం, మరణం, జననం 2 ఒకటే వాడికి. అలా ఉంటాడు ఒకనొక. అందుకని చాలా ఆనందంగా జీవిస్తుంటాడు. ఒకసారి ఏమైందంటే ఒకనొక దేశంలో ఆ రాజు అద్భుతంగా ఒక చక్రవర్తి అయిపోయాడు. ఆయన చుట్టూ ఎంతమంది సామంతరాజులు ఉన్నారట. అందరినీ పిలిచాడు ఒకసారి విందు భోజనానికి. ఆ చుట్టూ ఉన్న సామంతరాజులు అందరినీ పిలిచి భోజనం ఏర్పాటు చేశాడు. విందు భోజనాలు ఏర్పాటు చేసి వెళ్ళిపోతూ మనిషికి ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు ఏదోటి మాట్లాడకపోతే మనిషి ఉండలేదు కదా, సహజ నైజం అది. వెళ్ళిపోతూ అన్నారట, మీ భోజనం బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోకుండా మధ్యలో ఒకళ్ళు లేచారట. అంతా ఆనందంగా రాజా, నువ్వు ఇంత చక్రవర్తివి, కానీ ఇంత చక్రవర్తి అయిన ఉంటే గింటే నువ్వు ఆనందంగా ఉండాలి కానీ నీ దగ్గర పనిచేసి నీ మంత్రి చాలా నీకన్నా ఆనందంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాడు. మీలో ఎప్పుడు కొంచెం ఎంతో మంది విచారంగా అనిపిస్తుంది, ఆయన మాత్రం చాలా బాగున్నాడు, ఒకసారి చూసుకోండి అని వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ఆ రాజుగారికి ఒకసారి ఆలోచిస్తే నిజమే, ఉంటే గింటే నేను ఆనందంగా ఉండాలి కానీ నాకన్నా గొప్పగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఈ మంత్రి, వీడికి ఏదో మన పరీక్ష పెట్టాలని ఏం చేసేట్టే ఒకరోజు ఆ మంత్రికి ఇంటి దగ్గర జన్మదినం, ఆయనకి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే ఏం చేశాడంటే ఇంటికాడ మంత్రి కదా, ఆయనకి చాలా పరివారం ఉంటుంది కదా, ఆ ఇంటి దగ్గర ఎంతో ఒక విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఒక సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ. ఎంతో మంది చిత్రకారులు ఉన్నారు, నాట్యగతులు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు,
గొప్ప గొప్ప మహామహులు అందరూ వచ్చారు. అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంటే రాజు కౌరు పంపించాడు. ఏంటంటే ఆ సైనికులు వెళ్ళారు అందరూ. వెళితే ఏంటి రాజుగారు మీకు కౌరు పంపారంటే, ఏం పంపారంటే ఆయన అన్నాడు, ఆళ్ళు అన్నారు, "మీరు రాజ్యంలో ఏదో మీకు తెలియక ఏదో తప్పు చేశారంట. రాజుగారు మీకు సాయంత్రం ఉరిశిక్షట. మిమ్మల్ని చంపేస్తారంట ఈరోజు" అని. అంతే అక్కడ ఎంతో పెద్ద సంబరం జరుగుతుంది. ఒకేసారి పిన్ డ్రాప్ సైలెన్స్ అంతా ఆగిపోయారక్కడ. అవునా? ఓకే అని దండం పెట్టాడు ఆయన. ఆయన వెనక్కి తిరిగితే అందరూ ఆగిపోయారు. సంబరం ఎంతో బాగా జరుగుతుంది గదా! ఇదేంటి సడెన్‌గా సైలెంట్ అయిపోయిందని ఆళ్ళందరిని పిలిచి ఆళ్ళందరిని అడిగాడు ఈ మహామంత్రి. "ఏమైంది మీ అందరికి? మీరందరూ ఎందుకు ఇలా సంబరాన్ని ఆపు చేశారు" అనంటే వారు ఏమన్నారో మీరు విన్నారా అని అడిగారు. వారేమన్నారు, "నన్ను సాయంత్రం ఉరితీస్తారట." అంటే ఆళ్ళందరూ అన్నారు, "ఉరితీస్తారని అంత ఆనందంగా చెప్తారేంటి? ఈరోజు మీ జన్మదినం. మీ జన్మదినం నాడు మరణదినం అంటే మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం? అసలు మేము అట్లా జీర్ణించుకోలేకపోతున్నాం ఆ మాట నా విషయాన్ని. మిమ్మల్ని సాయంత్రం రాజుగారు చంపేస్తారట" అన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నారు, "మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి" అన్నట్టు ఆయన. ఏమన్నాడంటే, "ఈ భూమి మీద పుట్టినవాడు ప్రతివాడు ఏదో ఒకరోజు చచ్చిపోతాడా లేదా? చనిపోతాడా లేదా?" అంటే, "ఆ! చనిపోతాడు. సరే విడిచిపెట్టవలసిందే" అన్నారట అందరూ. అంటే మరి ఎప్పుడు విడిచిపెడతాడో మీకు ఎవరికైనా తెలుసా మీలో ఎవరికైనా అడిగారట. మాకెవరికీ తెలీదండి ఎప్పుడు. కానీ నాకు తెలుసు. నేను ఈ రోజు చనిపోతాను. కాబట్టి నా సంబరాన్ని వాయిదా వేయడానికి లేదు నాయనా ఇంకా బాగా చేయండి. నా సంబరం రేపు చేసుకోవడానికి లేదు నాకు. ఇంకా బాగా చేయండి అన్నట్ట. ఇంకా బాగా చేస్తున్నారు. జరుగుతుందక్కడ. రాజుగారు కౌరు పంపారంట. ఎలా ఉందిరా అక్కడ ఆ మహామంత్రి ఎలా ఉన్నాడు? ఏం బాగుంటామండి. మీరు చెప్పిన తర్వాత ఇంకా బాగా సంబరం చేసుకుంటున్నాడు ఆయన. మీరు సాయంత్రం చంపేస్తారని తెలిసినా సరే ఇంకా సంబరం చేసుకుంటున్నాడు ఆయన. ఈసారి లాభం లేదని రాజుగారే డైరెక్ట్‌గా వచ్చాడు మహారాజు. మహారాజు డైరెక్ట్‌గా వస్తే, "హే ప్రభు! మీరు నా జన్మదినానికి వచ్చారు. రండి మహాప్రభు" అని దగ్గరికెళ్ళి దండం పెట్టి స్వాగతిస్తుంటే, "ప్రభు దండం పెట్టి నన్ను స్వాగతిస్తావేంటయ్యా? ఈరోజు నేను చంపేస్తానంటుంటేని" అన్నాడట. అంటే, "రాజా మీరు నన్ను చంపేస్తారన్నది నిజమే. మీరు ఎప్పుడు చంపేస్తా నన్ను" అన్నాడు. "సాయంత్రం." ఎప్పుడో సాయంత్రం వచ్చే చావుకి నువ్వు ఇప్పటి నుంచి ఏడవడం ఎందుకు రాజా? మీరు కూడా రండి నాతో పాటు అన్నారట. సాయంత్రం చూద్దాంలే అని చెప్పేసి. అప్పుడు వెంటనే ఆయన అన్నారంట, "స్వామి నేను నీకు ఏ ఊరు శిక్ష వేయట్లేదు నాయనా. నువ్వు ఇంత చంపేస్తానని తెలిసినప్పుడు కూడా నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు? మొన్న నేను సామంతరాజులందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ నువ్వు చాలా ఆనందంగా ఉన్నావంటే, నీకొక పరీక్ష పెట్టాలని నేను. నీకొక పరీక్ష పెట్టాను ఉరిశిక్ష వేస్తానని. కానీ ఇక్కడ కూడా నువ్వు ఆ చావు దగ్గరికి వస్తుందని తెలిసినా సరే ఎంత ఆనందంగా ఉన్నావంటే, నేనే నమ్మశక్యంగా లేను నీ విషయంలో. ఏంటి అన్నాడట. ఆయన అన్నారట, "నా చిన్నప్పుడే నా ఉనికిని నేను తెలుసుకున్నాను స్వామీజీ. నా చైతన్యంతో నేను ఎప్పుడూ ఉంటాను. నాకు జీవిత సత్యం తెలుసు. కాబట్టి నేను దేనికి ఏడవను." అన్నారంట ప్రధానమంత్రి. దట్ ఈస్ యోగి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. అది యోగత్వం అంటే. అంతేగాని ఏదో కరోనా వస్తుందని, ఏదో అదొస్తుందని ఇప్పటి నుంచి ఏడవడం మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం ఎందుకు భయపడుతున్నాం? అంటే అంత అవగాహన ఎవరు కూడా చెక్ చేసుకోలేదు. నేను కూడా, నాకు కూడా. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనం తెలుసుకున్న జ్ఞానం ఏమిటి? మనం ఎలా ఉన్నాం? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్షణం, ప్రతి సాధకుడు, ప్రతి మాస్టరు ఇది చెక్ చేసుకోవాలి. దీన్నే భగవద్గీత ఎంత గొప్పగా చెప్పారంటే, "యో నరుష్యతి నద్వేష్టి నచోచతి నకాంక్షతి అశుభ పరిత్యాగి భక్తి మాం సమే ప్రియ" అన్నాడు. యో నరుష్యతి దేనికి హర్షించకుండా, నద్వేష్టి దేన్ని ద్వేషించకుండా, నచోచతి దేనికి శోకించకుండా, నకాంక్షతి దేన్ని కాంక్షించకుండా, అశుభ పరిత్యాగి శుభము లేదు అశుభం లేదు, మంచి లేదు చెడు లేదు, అన్నింటినీ బేరీజ్ వేయకుండా సమదృష్టితో ఎవరైతే ఉంటాడో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. నాలాగానే వాడిని చూస్తాడు. వాడితో నేను సహవాసం చేస్తాడు శ్రీకృష్ణ భగవాన్. చాలా మోస్ట్ అద్భుతమైన శ్లోకం ఇది భగవద్గీతలో. ఇది ఎప్పటికప్పుడు మీరు స్మరించుకోండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక భగవద్గీత శ్లోకాన్ని మీరు స్మరించుకోండి. అసలు ఎంత బాగుంటుందో చూడండి. నీకు తెలియకుండా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయ్యి, అది తెలియకుండానే అది నీవు అప్లై చేయడానికి నీకు దోహదపడుతుందన్నమాట. అంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఈ మనసుతో మనం వింటే మనకేమి అది అంత లోపల పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేము మనం. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అవ్వాలి. అందుకని ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు ఎలాగా మనం సాధకులందరూ చక్కగా ధ్యానం చేస్తారు. కాబట్టి ఏదో ఒక మంచి విషయాన్ని ఉచ్చరించండి. నోటితో ఉచ్చరించుకోండి. లేదా మనసులో ఫీల్ అవ్వండి. ఫీల్ అయినప్పుడు అది మీకు ఎలా ఉంటుందో మీరు చూడండి ఆ యొక్క జ్ఞానం. కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా మరి ఆయన యోగి. కాబట్టి ఆయనకి మరణం అదేదో పెద్ద గొప్ప ఇది విషయంలా ఉండదు ఆయనకి. నథింగ్. సోక్రటీస్ అంతటి వాడికి విశ్వస్తున్నా ఆయన చూడండి ఆయన ఏమీ పట్టించుకోలే. ఆయన వదనం కూడా ఆయన చెక్కు చెదలట. ఇంకా ఆనందంగా ఉన్నారట ఆయన. ఎలా సాధ్యం ఎలాగంటే వీళ్ళే ధీరులు మై డియర్ ఫ్రెండ్స్. ధీరుడు వాడు. ఆ ధీరత్వం ఎలా వస్తుందంటే అపారమైన యోగం ఉంటే వస్తుంది. అందుకనే అంత సడలిపోతున్న, అంత ఊగిసలాడుతున్న అర్జునుడిని ఆయన ఏం చెప్పలేదు ఆయన.
తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు అంతే. వెంటనే నువ్వు ఇదే కా యోగివి కా, తపస్విభ్యోధికో జ్ఞానిభ్యోగి మధ్యవధిక కర్మ విచారిక తస్మాత్ యోగి భవ అర్జున. అన్నిటికన్నా గొప్పదేంది యోగం నాయన. నువ్వు అక్కడికి వెళ్తే నీకు సమాధానం అక్కడ దొరుకుతాయి. నువ్వు యోగివి కా అన్నాడు. త్రైగుణ్యం చ విశ్వ వేదో నిస్త్రైగుణ్య భవ అర్జున, నిర్ద్వంద్వ నిత్య సస్వస్వ నిరోగక్షేమాత్మవాన్. నువ్వు ఆత్మవానివిగా, నువ్వు శరీరవానిగా మనోవానిగా ఉన్నంతకాలం నీకు ఏమీ అర్థం కాదు. నువ్వు ఆత్మవాని అయితే నీకు యావత్తు అంతా అర్థమవుతుంది, సమస్తం అర్థమవుతుంది. కనుక ఆత్మవాని కావాలంటే ఏం చేయాలంటే యోగివిక అన్నాడు. యోగాభ్యాసం చేయాలి. యోగం అంటే ధ్యానం. కనుక ఈ విషయాల్లో ఏముందంటే, ఈ విషయాల్ని సేకరించేది మనసు కనుక విషయాలు, విషయము అనే పదంలో యా అనే అక్షరం తీసేస్తే ఏమవుతుంది? అది విషము అయింది. అది విషయములో యా తీసేస్తే ఏమైంది? విషం. మనం ఏం తీసుకుంటున్నాం? ప్రతిరోజు విషాన్ని తీసుకుంటున్నాం. మనం ప్రతిరోజు తీసుకునేది ఏంటంటే విషయం. వాళ్ళలాగా వీళ్ళలాగా అక్కడ అదే జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుందంట, అదేదో వచ్చేస్తుందంట, ఏదో అయిపోతుందంట. ఏమైపోతుంది? నువ్వు ఉన్నావు. ఉండడమే ఆధ్యాత్మికత. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ అందులో హాయిగా ఉండడమే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే ఏదో ఎక్కడికి వెళ్ళి ఏదో తెలుసుకోవడం కాదు. నువ్వు ఉండడంలో ఉండడమే ఆధ్యాత్మికత. ఎందుకంటే నువ్వు దైవానికి. ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే నువ్వు దైవం అయిపోయి ఉన్నావు కాబట్టి నువ్వు తెలుసుకోవడానికి కష్టమవుతుందట. ఓషో అంటారు, నువ్వు దైవం అయిపోయి ఉన్నావు కాబట్టి అది తెలుసుకోవడం కష్టంగా ఉందట మనిషికి. ఒకవేళ సపరేట్గా ఉంటే అది ఈజీగా తెలుసుకుంటాడట. నువ్వు అది అయిపోయి ఉన్న వల్ల ఇది కష్టంగా ఉందట. కనుక ఆ ఉన్నదాన్ని గ్రహించలేం మనం. మనకు అలా తర్పిది చేయబడింది ఈ మనసు. కనుక ఈ మనసును దాటాలి. యోగ నిర్విషమన అన్నాడు. ఏ విషయాలు లేకపోవడమే యోగము. మనోవ్యాపారాల్ని ఆపు చేయడమే యోగం అని చెప్పాడు పతంజలి మహర్షి. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మనోవ్యాపారాల్ని ఆపు చేయడమే. ఈ మనసు వ్యాపారం చేస్తుంటుంది ఎప్పుడు కూడా. దీన్ని ఆపు చేయాలి. ఆపు చేయడం ఉన్న చక్కటి ఒక మార్గం శ్వాస మీద ధ్యాస. ఇక మూడవది సజ్జన సాంగత్యము. ఇందా చెప్పుకున్నాం కదా, ఇది అద్భుతమైన నౌక. ఇది హాయినిచ్చే నౌక. ఇప్పుడు చూడండి మనకి ఎంత హాయిగా ఉందో. గొప్ప గొప్ప విషయాలు మనం విశ్లేషణ చేసుకుంటుంటే ఇక్కడ చెప్పేవాడు ఏమీ గొప్పవాడు కాదు, వీడు నేర్చుకుంటూ ఉంటాడు. వినేవాళ్ళు చెప్పేవాళ్ళు అందరూ నేర్చుకుంటుంటారు. ఎందుకంటే టీచింగ్ ఈజ్ బెస్ట్ లెర్నింగ్ అన్నారు. బోధ అవబోధ. మన బద్రీజీ గారు ఊరికి మనల్ని ఏమి క్లాసులు చెప్పంటలా, మన ఏదో గొప్పవాళ్ళు అయిపోయినా మనం ఫీల్ అయిపోకర్లా. మనల్ని ఎందుకంటే మనం చేస్తున్న బోధ మనకు అవబోధ. ఇప్పుడు ఇది కట్ అయింది గణేష, మీద ఆగిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం వెయిట్ చేయండి. కట్ అయిపోయిందండి. వస్తారు. ఓకే మేడం కట్ అయింది. అదే సిగ్నల్ పోయినట్టు. ఓకేనా? ఓకే. వినిపిస్తుందా వాయిస్? వాయిస్ వినిపిస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చివరిగా మరి ఒక 5 minutes లో క్లోజ్ చేస్తాను. కాబట్టి ఇంకా చివరిగా ఏంటంటే సజ్జన సాంగత్యము. ఇది దీన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అన్నిటికన్నా పెద్ద పెట్టేశారు సజ్జన సాంగత్యానికి. ధ్యానం స్వాధ్యాయం కన్నా ధ్యానానికి 30, స్వాధ్యాయానికి 30 మార్కులు వేస్తే సజ్జన సాంగత్యానికి 40 మార్కులు వేశారు. ఒకసారి ప్రతిసారి చెప్పారు. ఒకసారి ఒక పెద్ద మీటింగ్ లో సజ్జన సాంగత్యం ఎందుకంటే ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. ఒక 10 మంది ఒక సమూహంలో ఉన్నప్పుడు ఒక 10 మంది ఒక విషయం మీద విశ్లేషణ చేసుకుంటే ఏమవుతుందంటే అది మరింత గొప్పగా మన ఆచరణలో పెట్టుకోవడానికి మనం కొంచెం కొత్త ఉత్సుకత మనం చూపిస్తాం, వెళతాం ఆ మార్గంలోకి. ఇప్పుడు ఒక కృష్ణుడు కూడా తిరిగాం అనుకోండి, మనం ఏమవుతాం? కృష్ణుడు అవుతాం. ఒక బుద్ధుడు కూడా తిరిగితే బుద్ధుళ్ళే అవుతాం. అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు చూడండి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నువ్వు అలాంటి వాడు అవుతావు అని. అలాగే ఈ సజ్జనులు అంటే సత్యము కోసం పరితపించే వాళ్ళు, సత్యాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, ఎప్పుడు సత్యమే పలికేవాళ్ళు. ఎందుకంటే జయము అనేది సత్యంలోనే ఉంది.
సత్యమేవ జయతే అన్నారు. సత్యంలోనే జయం ఉంది. మనం ఆశ్రయించాల్సింది దేన్నయ్యా అంటే సత్యాన్ని. మీకు అమృతం కావాలంటే సత్యం దగ్గరికి పోవాలి. కాబట్టి అలాంటి సత్యాన్ని ఆచరిస్తున్న సజ్జనులతో సాంగత్యము. ససంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం. ఈ సత్సంగం అనేది ఏం చేస్తుందంటే మనల్ని నిర్మోహం వైపు తీసుకెళ్తుంది. మోహం అంటే ఏదైనా సరే మనకు ఒక దాని మీద ఒక పట్ల మనకు సరైన అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే ప్రతి దాంట్లో మనం అటాచ్ అయిపోతుంటాం. దేనికి అటాచ్ కాకూడదు. ఇక్కడ మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేన్ని కూడా పట్టుకోకూడదు. దేన్ని పట్టుకొని వేలాడకూడదు, ఉండకూడదు. ఇప్పుడు అసలు ధ్యానం 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 అలా ఉన్నా సరే అది ఈ జీవితంలో ఎక్కడ ఉన్నా కాబట్టి నీకు సరైనది కాదు. సమతుల్యత కావాలి. జీవితానికి సమతుల్యత కావాలి. అటాచ్మెంట్ ఉండాలి, డిటాచ్మెంట్ రెండిట్లో ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా. నేను ఇలాగే ఉంటాను అంటే నువ్వు ఇక్కడ అవసరం లేదు. అప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ కావాల్సిన అన్ని మనం చూసుకుంటూ మనం ఏదైతే గొప్పదైందో దానికి మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, ఇది బుద్ధికి సంబంధించిన వ్యవహారం, దానికోసం వెచ్చిస్తూ మనం సమతుల్యంగా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బుద్ధుడు ఎప్పుడో అందించాడు. దీన్ని మరింత అద్భుతంగా మరి సరళం చేసి మన గురువు గారు మన జీవితాల్ని పండించడానికి, యావత్ మానవ ప్రపంచాన్ని పండించడానికి అద్భుతంగా మనకు అందించారు ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి తను తాను ఎప్పుడు కూడా ఒక పుష్పలాగా పుష్పిస్తూ ఉండాలి. ఎప్పుడు మన నుంచి పరిమళాలు వెదజల్లుతూ ఉండాలి. అలా ఉండడానికి ఏకైక మార్గం యోగ మార్గం. 2 ఏంటంటే నీ వల్ల నీ పొరుగు వారికి ఎప్పుడు నష్టం కలగకూడదు. నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ పొరుగు వారిని హింసించకూడదు, నష్టపడకూడదు. దానికి ఏంటంటే అహింసా మార్గం. ఈ 2 మార్గాలు చాలా ఇంపార్టెంట్. ధ్యానం నీ కొరకు ప్రపంచం బాగుండాలి, ప్రపంచం అంతా బాగా ఉండాలి అనుకుంటే కనుక అహింసా మార్గం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవన శైలి ఎలా ఉండాలంటే సహజంగా ఉండాలి. అసహజంగా ఎప్పుడు ఉండకూడదు. అసహజం అనేది కూడదు. ప్రతి దాంట్లో దైవత్వం ఉంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడేమో కృష్ణుడు కృష్ణుడు అని మొక్కుతూ ఉంటాం. ఆ కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు. సర్వ జీవాలో జీవాన్ని అన్నాడు. అన్ని జీవుల్లో ఉన్నాడు, అందరి మనుషుల్లో ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం, మనకు అజ్ఞానం మూలాన కొంత ఏం చేస్తూ ఉంటాం అంటే మనం అందరినీ మనం తోలనాడుతూ ఉంటాం. జీవహింస మటుకు ఎప్పుడు ఉండకూడదు. అలాగే ఏ మనిషిని మనం తోలనాడొద్దు. అందరిలో దైవత్వాన్ని మనం చూస్తూ ఉండాలి. మన హృదయపు భావన ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ హృదయపు భావన అనేది చాలా భావమే నడిపిస్తూ ఉంటుంది. భావానికి చాలా ప్రయారిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి యద్భావం తద్భవతి అన్నారుగా, భవం అదే భావమే మన భావం. కాబట్టి హృదయం ఎప్పుడు హ్యాపీగా బృందావనంలో ఉండాలి. బృందావనం అంటే ఏంటి? స్పేస్. కృష్ణుడు అన్నిటికీ ఎగ్జాంపులే మనకి. ఆయన బృందావనం అంటే ఏంటి? చాలా మంది బృందావనం అంటే చాలా ఇష్టం అండి. బృందావనం మాట్లాడుతుంటారు. బృందావనం అంటే హృదయ వికాసం, హృదయ విశాలం. కృష్ణుడి దగ్గర అందరికీ స్పేస్ ఉంది. కృష్ణుడి దగ్గర ఏ ఒక్కరికే వీడికి ఈ ప్లేస్ వీడికి ప్లేస్ కాదు. ఆయన అందరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమి కౌరవులు వద్దు అనలేదు. ఆయన వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళతోటి స్నేహం చేశారు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారా? అలాగే అందరినీ సమతుల్యంగా చూస్తారు. ఎవరంటే ఆ బృందావనం, హృదయం బృందావనం అయిన వాడు. బృందావనం అంటే మన హృదయాన్ని కూడా మనం బృందావనం చేసుకోవాలి. అలా చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆధ్యాత్మిక మార్గం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 విషయాలు చక్కగా గ్రంథాధ్యాయం ఎవరికి వాళ్ళు చదవాలి. ప్రతిరోజు మనం చదవాలి. 2 స్వాధ్యాయం, ధ్యానం, స్వాధ్యాయము. తర్వాత ఆచార్య సాంగత్యం. ఎక్కడైతే గురువులు మన దగ్గరలో ఉంటారో వాళ్ళతో సాంగత్యాన్ని నిలపడం. ఇలా ఎవరైతే చేస్తారో క్రీతే తస్య ఏమైనా చర్చ అన్నాడు. నీకోసం ఏ 3 చిట్టాలు రాయుడు. నీకు తెలుసు నువ్వు ఎప్పుడు రాలో. కాబట్టి నువ్వే బయలుదేరిపోతావు ఇక్కడి నుంచి. మన కోసం ఎవరో కౌరులు పెట్టడాలు ఏమి ఉండవు. ఇంకా నువ్వు క్రియేటర్, సంతోషిస్తారు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు హాయిగా ఆ యొక్క కాస్మిక్ మాస్టర్స్ ఆ యూనివర్స్ నుంచి నేను పంపించినప్పుడు ఎంత ఆనందంగా పంపించారో, నువ్వు వస్తుంటే నీకు పూలవర్షం కురిపించాలి. నీకు అంత ఆనందంగా నేను స్వీకరించాలి వాళ్ళు. నువ్వు అలా కావాలి. ఎలా అయితే ఒక స్కూల్లో, ఒక కాలేజీలో ఒక పిల్లవాడిని తండ్రి వేస్తే వాడు అద్భుతంగా ఉత్తీర్ణుడైతే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో, ఆ పూర్ణాత్మ, ఆ యొక్క కాస్మిక్ మాస్టర్స్ అంత బాగా నువ్వు వస్తుంటే అంత హ్యాపీగా, అంత ఎంజాయ్, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అంత అవకాశాన్ని అంత నువ్వు కల్పించుకోవాలి. అది నువ్వు చెయ్యాలి. అప్పుడు నీ యొక్క సార్థకత. అప్పుడు నువ్వు ధన్యజీవి. జీవితం ధన్యం కావాలి. ఏ జీవి అయితే ధన్యుడు కాడో వాడు మళ్ళీ మళ్ళీ రావాలి. పునరపి జననం పునరపి మరణం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అలా కావడానికి ఉన్న చక్కటి మార్గం అద్భుతంగా మనకు అందించారు మన గురువులు. అలాగే మన సంస్కారాలు బట్టి మనం ఈ మార్గంలో ఉన్నాం. ఇంకా ఇలాంటి సజ్జన సాంగత్యాలు, ఇలాంటి అద్భుతమైన మాస్టర్స్ వాళ్ళు మనం కల్పిస్తూ మన యొక్క జీవితాన్ని ధన్యత వైపు నడిపిస్తారు.
మరి ఈ రోజు సమయం టైం అయింది కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మనం వేరే విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు అన్మ్యూట్ చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి సందేశాలు మన జూమ్ మిత్రులందరికీ అందించారు నాన్న. చాలా సంతోషం. అలాగే ఇప్పుడు కొంతమంది మీతో మాట్లాడటానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతారు. ఓకే 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 మేడం, మాట్లాడండి. వల్లి గారు మాట్లాడండి. నమస్తే రాధా మేడం. నమస్తే. నమస్తే గణేష్ సార్. చాలా చాలా బాగా చెప్పారు. ఎగ్జాంపుల్స్ తో లైఫ్ చూపించారు మాకు, ఎలా ఉంటే ఎలా ఉంటుంది అన్నది. ఎక్సలెంట్ మోటివేషన్ క్లాస్. అండ్ మొన్న చిన్ని కృష్ణుని చూపించారు మాకు గురు పౌర్ణమి నాడు మీరు, గణేష్ గారు. అంటే ఆ రోజు అదే అనురాధ రంగారావు గారి అబ్బాయి పృథ్వీని మీ ఫ్లూట్ నేర్పించారు కదా మీరు. అతను 1.5 hour అండి ఎంత బాగా ప్లే చేశాడంటే, మిమ్మల్ని చూస్తే బాలకృష్ణుడు అనిపిస్తుంది, అతన్ని చూస్తే మాకు చిన్ని కృష్ణులా కనిపించారు. నిజంగా అద్భుతం అన్నమాట. ఇలా ఎంత మంది శిష్యులు తయారు చేస్తున్నారు అనిపించిందండి. నిజంగా గ్రేట్ గ్రేట్ జాబ్. ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాను మేడం, ఆన్లైన్ లో ఫ్లూట్ నేర్పిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ రాధా మేడం దగ్గర తీసుకోవచ్చు. ఆన్లైన్ లో చెప్తున్నాను ఫ్లూట్ క్లాసెస్. అదే ఫస్ట్ టైం గురు పౌర్ణమి నాడు ఓపెన్ చేయించాం అతని చేత. గురు పౌర్ణమి నాడు ప్లే చేయించారు. టైమింగ్స్ మేడం, టైమింగ్స్ అంటే ఇప్పుడు లాక్డౌన్ కనుక ఇంటి దగ్గర ఉన్నాం కనుక మేడం, అంటే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఏదైనా జాబ్లు అలాంటివి ఉంటే కనుక వాళ్ళ టైమింగ్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఫోన్ లో మాట్లాడుకొని అంటే చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వీలుని బట్టి టైమింగ్స్ మెయింటైన్. ఇతను మేడం లాక్డౌన్ లో నేర్చుకున్నాడు. ఈ అబ్బాయి రంగారావు గారి అబ్బాయి, రామరాజు గారు ఏదో పిరమిడ్ ఎదురుగుండా ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళ అబ్బాయి మాట. అబ్బాబ్బా లాక్డౌన్ సద్వినియోగం చేసుకున్నాడు. అది నాకు చాలా గ్రేట్ అనిపించింది మాట. ఆవిడేమో వీణ నేర్చుకుంటున్నారట ఇక్కడ. క్లాస్ గురించి మాట్లాడండి ఎవరైనా. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది సార్ మీ క్లాస్. ఆచార్య సంగతి చెప్పాలని చెప్పారు. క్లాసులు వినడానికి ఎవరు పడిపోతున్నారు, ఈ సాధన చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. క్లాసులు వినేస్తున్నారు. ఇంక చాలా విన్నాం, చాలా తెలుసుకున్నాం, మరి చెయ్యాలి అంతే అందరూ. అవునవును, చాలా బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ అదమ్మ గారు. నమస్తే గణేష్. ఓకే, రాజరాజేశ్వరి గారు. నమస్తే సార్. నమస్తే మేడం రాజేశ్వరి. బాగున్నారా సార్? ఇవాళ క్లాసు కండక్ట్ చేసిన రాధా మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మేడం గారు తెలియదు, నాకు గణేష్ మాస్టరే లింక్ పంపించారు మేడం. సో చాలా బాగుంది. నాకు గణేష్ మాస్టర్ తో ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ వస్తే ధ్యానం స్టార్టింగ్ లో అడిగే అన్నమాట సార్ని. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా నువ్వు ధ్యానం చేస్తుండ్రా, మెల్లమెల్లగా తగ్గుతాయి ఉండే అని అనేవారు. కానీ అప్పుడు వచ్చిన కొత్తలో క్యూరియాసిటీ అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కువ ఆలోచనలు, అడగాలి తపన అనమాట ఏదో. ఇప్పుడు తగ్గింది గణేష్ మాస్టర్. అది ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి క్వశ్చన్స్ వస్తున్నా, ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, క్వశ్చన్ నిదానంగా తెలుస్తుందిలే. అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు నాకు ఆచరణలో పడింది అనమాట. టైం పట్టింది. సో చాలా థ్యాంక్స్ సార్. క్లాస్ మాత్రం సూపర్, చాలా బాగుంది. సో రాధా మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఆ మేడం గారిని చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మి, లలితాదేవిని చూసినట్టుంది సార్ నాకు. చాలా అసలు మేడం గారిని చూడగానే లలితాదేవిని అలాగే అనిపిస్తున్నారు నాకు మేడం గారు. కాకపోతే పేరు రాధా అని పెట్టారు అంతే. రాధా అంటే లక్ష్మి కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగుంది గణేష్ మాస్టర్ ఈరోజు క్లాసు. చాలా చాలా థ్యాంక్స్ మీరు నాకు లింక్ పంపించినందుకు. చాలా బాగుంది. 408వ రోజమ్మా ఈ రోజు మనకి క్లాసులు జరుగుతుంది ఉండడం. మేడం జనరల్ గా మీ టైమింగ్స్ కూడా ఇవే 8:30 to 10. ఇప్పుడు గణేష్ గారు పంపించిన లింకేనా? లింక్ కూడా లింక్ అదే. మీరు కావాలంటే మీ నంబర్ నాకు యాడ్ చేసుకుంటాను, మీరు చెప్తే నంబరు. తర్వాత చాట్ బాక్స్ లో చేస్తాను నంబరు. ఇండివిజువల్ గా నాకు లింక్ పంపించండి తప్పకుండా. మా గ్రూప్ లో యాడ్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ మేడం. ఫ్లూట్ మ్యూజిక్ పెట్టించండి మేడం. అంత బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. సరిత గారు మాట్లాడండి అమ్మా. రాము గారు మాట్లాడండి సార్. సరిత. హలో, మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే మాస్టర్. క్లాస్ చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. అంటే కొత్తగా అనిపించింది, అంటే బుక్స్ చదవాలి అవన్నీ బాగా చెప్పారు సార్. మీరు ఫ్లూట్ కూడా బాగా వాయించారు, బాగుంది. పత్రి సార్ది విన్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుంది క్లాస్. ఏ ఊరమ్మా? హైదరాబాద్ సార్. ఇందులో మన జూమ్ లో అన్ని ఊళ్ళ నుంచి ఉన్నారు బాబు. చెన్నై నుంచి ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు, విజయవాడ నుంచి, కాకినాడ నుంచి, రామచంద్రపురం నుంచి, అమెరికా నుంచి కూడా ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారు. మేడం, నాకు ఇవాళ మెడిటేషన్ చేస్తుంటే మీ మొహమే కనిపించింది మేడం. అసలు ఈవినింగ్ పిరమిడ్కి వెళ్ళానా, అసలు మీ కాళ్ళపైన పడి నాకు దండం పెట్టుకోవాలని అనిపించింది. కళ్ళల్లో నుంచి మెడిటేషన్ చేస్తుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేడం ని కలిస్తే బాగుండు అట్లా అనిపించింది మేడం. మెడిటేషన్ లో చాలా గుర్తొచ్చారు ఇవాళ మీరు. కలుద్దాం ఎప్పుడు మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగానే మీ వల్లనే మేము మెడిటేషన్ జూమ్ క్లాస్ ద్వారానే మేము ఇంత ఎదగగలిగినాం మేడం. లేకపోతే మెడిటేషన్ లో ఉండేదాన్ని కాదేమో నేను. మా సిస్టర్స్ అందరూ అంతే మేడం, మీ వల్లనే మెడిటేషన్. సమయం వచ్చినప్పుడు ఏదో రకంగా మీరు రప్పించబడతారమ్మా. ఆ మార్గం ఏర్పడిపోతుంది అంతే. ఆ సమయం వచ్చింది, మీ ఆత్మలన్నీ ఎదిగి ఉన్నాయి, ఈ రకంగా మార్గం ఏర్పడిపోయింది అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ క్లాస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? మరి సార్ ఉన్నాయి కదా, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రాము గారు మీరు మాట్లాడతారా? చూడండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. రాధా మేడం గారికి, గణేష్ సార్ గారికి నమస్తే అండి. నమస్తే. ఈ రోజు హలో చెప్పండి, వినపడుతుంది. ఈ రోజు గణేష్ సార్ గారు ఫ్లూట్ వాయించేసరికి పత్రిజీ గారు వాయించినట్టుగానే అనిపించి ఆ ఫ్లూట్ వింటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఆయన చెప్పింది కూడా పూర్తిగా వినలేదండి. చాలా బాగా వాయించారు ఫ్లూట్. అదే డీప్ లోకి వెళ్ళిపోయారు బాగా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మరి సురేఖ మాట్లాడమ్మా. వీలైన వాళ్ళు చక్కగా వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే అమ్మా రాధమ్మ. నమస్తే సార్. గణేష్ సార్ నమస్తే సార్. సార్ చాలా వెరీ నైస్ క్లాస్ సార్ మీది. చాలా బాగా చెప్పారు సార్. అసలు మోర్ ఎగ్జాంపుల్స్ తోటి అంటే విపులంగా అర్థమయ్యేలాగా బాగా చెప్పారు. ఒక యోగి కావాలంటే అన్ని ఈక్వల్ గా తీసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఒక తత్వవేత్త, యోగి, ధీరుడు, ధన్యుడు, ఇంకోటి ఏంటి సార్ 5 చెప్పారు. వివేకవంతుడు. వివేకవంతుడా సార్? వివేకి. ఓకే సార్. తర్వాత నా చైతన్యంలో నేను ఎప్పుడు ఉంటాను అని అన్నారు కదా సార్. చైతన్యం అంటే ఇప్పుడు మనం ఆయన అదే మీరు కథలో చెప్పారు కదా సార్, అది మంత్రి గారిని నా చైతన్యంలో ఎప్పుడు ఉంటాను అనేసి. ఇప్పుడు చైతన్యం అంటే ఇక ధ్యానంలో అన్ని తెలుసుకోవడం అనేదా సార్? చైతన్యం అంటే అంతటా వ్యాపించి ఉందమ్మా. మనం ప్రత్యేకంగా ఉన్నాం, దాంతో కనెక్ట్ అయ్యి ఉంటాం ఎప్పుడు. కానీ మనం మనసు ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అసలు విషయం మనం పూర్తిగా మనం మర్చిపోతాం. దాన్ని ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది మనకి. నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉండడం, కనెక్టివిటీ అప్పుడు ఏర్పడుతుంది కదా మనకి. మరి అలాగే ప్రతిరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనం చైతన్యాన్ని అంటే నేను అది ఏదైనా పెట్టుకో పేరు, కానీ ఎప్పుడు భావం ఎప్పుడు కూడా
ఒక క్వాలిటీతో ఉండాలి. ఇప్పుడు క్వాలిటీతో కూడిన భావం, ఓకే సార్, ఓకే సార్. అది చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది సార్. సార్ తర్వాత పతంజలి గారు చెప్పినట్టు మనోవ్యాపారాలను ఆఫ్ చేయడమే యోగి అని చెప్పారు కదా సార్, అది కూడా ఇవే సార్? అంటే మనసులో వచ్చే అన్ని కూడా మనం అన్ని సేకరించుకుంటూ ఉంటాం కదా, విషయాలన్నీ బయట నుంచి అన్ని. ఒక మనిషి యొక్క మైండ్ రోజుకి 60,000 నుంచి 90,000 ఆలోచన చేస్తాడు. అందులో ఉపయోగపడే ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే 10 నుంచి 15. మిగిలినన్ని కూడా పనికిరానివే ఉంటాయి. అది దాన్ని ఆపాలంటే అది ఆపాలి అనుకుంటే అది ఇంకెక్కువ అవుతుంటుంది అనమాట. అందుకని ఏంటంటే సాధన యొక్క తీవ్రతను మనం పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే అవి ఆ యొక్క తగ్గుతుంటుంది అనమాట, దాని యొక్క తీవ్రత, ఆలోచన తీవ్రత. ఇప్పుడు అర్థం అంతా బసకబారిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, శుభ్రంగా క్లీన్ చేస్తే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో ఆ యొక్క వ్యాపారాలు ఆగిపోతే పూర్తిగా. గణేష్ సార్ మీది ఆగిపోయింది. మళ్ళీ కట్ అయినట్టు ఉన్నారా? రాజరాజేశ్వరి గారు మీ నంబర్ చెప్పండి, లోపు నేను నోట్ చేసుకుంటాను. 89 85 85 025 606 8985025606. ఓకే, మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి మేడం. ఓకే, సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఆర్కి ఫోన్ కాల్ వచ్చినట్టుంది, అందుకే కట్ అయిపోయింది. ఫోన్ కాల్ వస్తే జూమ్ కట్ అయిపోతుంది. కట్ అవుతూ ఉంటుంది. అవును, ఫోన్ కాల్ వస్తే కట్ అయిపోతుంది. మీరు ఎక్కడ అమ్మా? ఏలూరు అమ్మా, ఇది వెస్ట్ గోదావరి, ఏలూరు. ఓకే ఓకే, మొన్న మేము పేరవరం వచ్చినప్పుడే మాకు అటు సైడ్ కొద్దిగా తెలుసు, లేకపోతే తెలీదు. మొన్న కనిగిరిలో కనిగిరి క్లాస్ చెప్పాను కదా నేను, మొన్న కనిగిరి క్లాస్ చెప్పాము తెల్లారుజామున 5:30 to. అవునవును, నేను అటెండ్ అవ్వట్లేదులేండి మేడం ఆ టైం. అవునా? అదే నేను ఆ టైం. నాగమణి ఈలోపు మాట్లాడమ్మా, ఎలా ఉంది క్లాసు? రాధా మేడం నమస్తే. రాధా మేడం, గణేష్ సార్ నమస్తే. క్లాస్ బాగుంది మేడం. క్లాస్ కట్ అయి ఉన్నారు, అందాక మాట్లాడుతూ ఉండు. నువ్వేమనుకున్నావు ఈ క్లాస్ గురించి? ఈరోజు నేను క్వార్టర్ క్లాస్ 10 o'clock కి అటెండ్ అయ్యాను మేడం ఈరోజు. ఓకే, అందుకని క్లాస్ సరిగా వినలా? సరిగా వినలేదు మేడం ఈరోజు. ఓకే ఓకే, ఫోన్లే మనం రికార్డ్ చేస్తాం కదా. ఇదిగో సార్ వచ్చారు, గణేష్ సార్. అదే లాస్ట్ మూమెంట్స్ లోనే విన్నాను మేడం. అదే మొదటి నుంచి నెట్ కనెక్షన్ సరిగా లేదు మేడం ఈరోజు. నెట్ కనెక్షన్ లేదని వినలేదు. క్లాస్ బాగుంది మేడం. అదే మెడిటేషన్ చాలా బాగా బాగుంది మేడం. క్లాస్ బాగుంది మేడం. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాగ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గీతా కుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. రాధా మేడం గారికి, గణేష్ సార్ గారికి నమస్తే అండి. నమస్తే. చక్కగా ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేయించారు, చాలా బాగా ఉంది. ఎనర్జీ బాగా ఉంది, ఎనర్జీస్ బాగా వచ్చినాయి. చక్కగా మంచి ఆత్మజ్ఞానాన్ని పంచారు, చాలా బాగుందండి. సార్ గారు కట్ అయ్యారండి. ఉన్నారు లైన్ లో ఉన్నారమ్మా. చాలా బాగా ఆత్మజ్ఞానాన్ని పంచారండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తర్వాత వారణాసి సత్యనారాయణ గారు, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు మాట్లాడండి.
ఎక్కడున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ వారణాసి సత్యనారాయణ గారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి గణేష్ సార్ మనకి ఎంత చక్కగానో ఆత్మ జ్ఞానామృతాన్ని అందించారు. మరి మనం మళ్ళీ ఇంకోసారి మరోసారి మళ్ళీ పిలుచుకుందాం. ఈసారి చక్కగా మంచి కీర్తనలు పాడుతూ మనకి క్లాస్ చెప్తారు. మనకి అన్నమాచార్య కీర్తనల నుంచి చక్కటి కీర్తన పాడుతూ క్లాస్ చెప్పించుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? మరి మళ్ళీ మరోసారి మీకు ఆహ్వానం ఇస్తామండి మేము. మీరు రావాలి మళ్ళీ మళ్ళీ మన రూమ్ లోకి. గణేష్ వినపడుతున్నదా? అదే ఓకే తప్పకుండా మేడం, తప్పకుండా వస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. రేపు రాత్రి 8:30 కల్లా అందరూ వచ్చేయండి. రేపు రాత్రి మనకి రమ్య గారి క్లాసు. రేపు రాత్రి రమ్య చక్కటి మన సబ్జెక్ట్ తో మన ముందుకు రాబోతుంది, రేపు ఎల్లుండి కూడా. అందుకని అందరూ కూడా రేపు రాత్రి 8:30 కల్లా వచ్చేయండి. థ్యాంక్ యూ.